महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం ఏప్రిల్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి సంబంధించి రెండో వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయనే చూద్దాం. సో ఇక్కడ మెయిన్ ట్రాన్సిట్గా మనం చూడాలి అంటే కనుక బుధుడు తిరిగి రిట్రాగ్రేషన్లో మళ్ళీ మేన రాశిలోకి అడుగు పెడుతున్నారు, నీచ రాశిలోకి. సో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా మీనం, మేషం, వృషభం ఈ యొక్క 3 రాశుల మీదుగా ఉంది. అదేవిధంగా మేన రాశిలో రాహువు, రవి, శుక్రుడు, బుధుడు, మేషంలో గురుడు, కన్యలో కేతువు, ఇక కుంభరాశిలో స్వక్షేత్రంలో శని, శత్రుక్షేత్రంలో కుజుడు. సో ఓవరాల్గా చూస్తే 5 గ్రహాల యొక్క కూటమి అనేది, పంచగ్రహ కూటమి అనేది వారం ప్రారంభంలో మనకి మీనరాశిలో ఏర్పడుతూ ఉంది. సో దీని ప్రభావం ఎక్కువగా ప్రతి రాశికి వారి వారి స్థానాన్ని బట్టి ఉంటుంది. సో అది ఎలాగా ఏంటి అనేది అన్ని రాశుల వారికి సంబంధించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సో మనల్ని కలవటానికి కానీ, సో వాళ్ళకున్న జాతక ప్రభావాల రీత్యా ఏదన్నా రెమెడీస్ పరిహారాలు చేసుకోవడానికి కానీ, కన్సల్టేషన్కి కానీ ఎలాగ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు 5 సంవత్సరాలుగా సార్ ఏంటి అని. సో నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి సో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. రేపు మేలో గురుడు మారుతున్నారు, అన్ని రాశులవి చెయ్యాలి. సో చాలా ఇటు వీడియోస్ చేసుకుంటే కొన్ని వేలు కొన్ని లక్షల మందికి మనం చక్కగా ఇవ్వగలుగుతాం ఒక గైడెన్స్. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇంకోళ్ళకి మనం చెప్పుకుంటూ పోతే కన్సల్టేషన్ అని, సో అది 100లో ఒక్కళ్ళకి మేలు జరుగుద్ది. కానీ 100 మందికి ఈ వీడియోల ద్వారా మనం దగ్గర అవ్వచ్చు. బట్ ఎనీవే అడిగారు కాబట్టి నేను తప్పకుండా ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తున్నా. సో ఎవరికైతే సో మనం ఉన్న బెంగళూరులో, మరి ఈ మంత్ నుంచి మనం బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరు వచ్చి కలవటం ఎంతమంది కుదురుద్దో లేదో నాకు తెలియదు. సో సాధ్యాలు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది సో ఈ మెయిల్ ఐడికి మీరు కూడా మీ యొక్క సజెషన్ ఇవ్వచ్చు. కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా దానికి పెట్టండి. తప్పకుండా మన వెసులుబాటు బట్టి, మన వీడియోలను బట్టి, మన యొక్క పరిస్థితి ప్రొఫెషన్ బట్టి మనం అందరికీ కూడా చేతనైనంతగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను కూడా. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి 6వ స్థానంలో కేతు యొక్క సంచారం, లాభస్థానంలో రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారం, వ్యయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం అనుకూలమైన ఫలితాలని ఇస్తూ ఉంది. 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. మంగళ, బుధ 2 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ఈ వారం ప్రారంభంలోనే చాలా కేర్గా ఖర్చుల విషయంలో, ముఖ్యంగా ఎక్స్పెన్సెస్ విషయంలో కొంచెం 1-2 ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వారం ప్రారంభంలోనే మనం ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు సో పంచగ్రహ కూటమి రవి, రాహువులు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు అందరూ కూడా వ్యయ స్థాన సంచారంలో ఉంటాం. సో ఈ రాశికి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా కొంత కేర్ అవసరంగా మనకి కనిపిస్తూ ఉంది. సో ఇది వేళలు పాటించలేకపోవటం, సో టైం టు స్లీప్, నిద్రపోయే టైంకి నిద్రపోలేకపోవడం, తినే టైంకి తినలేకపోవటం, లేకపోతే ఇలాంటి వేళలు పాటించకపోవటం వల్ల వచ్చే సమస్యలు కొన్ని. అలాగే ఇతరత్ర ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా బుధుడి యొక్క వక్రం మళ్ళీ తిరిగి మీన రాశిలోనే నీచ స్థితిలోకి వస్తున్నారు ఈ వారం, మేషం నుంచి తిరిగి మళ్ళీ నీచ స్థితిలోకి. సో కాబట్టి ఇక్కడ షార్ట్ జర్నీస్ వల్ల ముఖ్యంగా వీళ్ళకి అనవసరమైన ఖర్చు తోబుట్టుల వల్ల కావచ్చు, అలాగే శత్రువుల వల్ల కావచ్చు, అప్పులు కానీ
ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ వీటి విషయాల్లో అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ లేకుండా మేషరాశి వారు ఈ వారం చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మంగళ బుధవారాల్లో రాశిలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాశిలో గురు భగవానుడు ఉన్నారు. సో కొన్ని కారణాల రీత్యా, ఆరోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు, లేకపోతే మీరే కొంత ఖర్చు మనస్తత్వంతో ఆలోచించవచ్చు. ఖర్చు పెట్టే దిశగా మీ ఆలోచనలు ఉండే ఆస్కారాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కుజుడి యొక్క శత్రుస్థాన సంచారం కంటిన్యూ అవుతూ ఉంది. మీ ఫ్రెండ్స్తో కావచ్చు, ఎల్డర్ బ్రదర్, ఎల్డర్ సిస్టర్, పెద్దన్నయ్య, పెద్దక్కతో కావచ్చు, మీరు ఏదైనా గ్రూప్లో పనిచేస్తుంటే ఆఫీస్లో ఒక టీం లీడర్గా ఆ టీంకి సంబంధించి, ఆ గ్రూప్కి సంబంధించిన వ్యక్తులతో అనవసరమైన వాగ్వివాదాలు కావచ్చు, అవి కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ఏదైనా సరే కొంతవరకు డిస్టర్బెన్స్ అనేది మాత్రం ఎక్కువగా మేషరాశి వాళ్ళకి వీళ్ళ ఫ్రెండ్స్ నుంచి, నెట్వర్క్ సర్కిల్ నుంచి, గ్రూప్ సర్కిల్ నుంచి కనిపిస్తూ ఉంది. సో కొన్ని విషయాలను మనసులో పెట్టుకుని రాత్రిపూట నిద్రాభంగం కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ వారాంతానికి చూస్తే గురు శుక్ర శనివారాల్లో చంద్రుని యొక్క ద్వితీయ స్థాన సంచారం, ఈ రాశికి శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలోకి వచ్చి ఉన్నారు. వ్యాపార రీత్యా కావచ్చు, అలాగే సప్తమాధిపతి అయిన శుక్రుడు కూడా ఎప్పుడైతే మీకు ఈ యొక్క మీనరాశి ఉచ్చ స్థితిలో శుక్రుని యొక్క సంచారం మొదలైందో, ప్రవాసం, స్టేట్ టు స్టేట్ కానీ, ప్రయాణానికి సంబంధించిన సిమ్టమ్స్ కానీ ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఎక్కువ అలసట, ప్రయాణాలు చేయటం ఎక్కువగా, ఇలాంటివి ఈ ప్రయాణం చేసినంత అలసట ఈ మేషరాశి వారికి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా మనం చూసినప్పుడు శుక్రుని వ్యయ స్థాన సంచారం ఉచ్చ స్థితిలో ఉండటం, ఇష్టపూర్వకమైన ఖర్చులు కొన్ని. సో ఏదైనా సరే చాలా బ్యాలెన్స్డ్గా మీకు అవసరం అనుకున్న ఎక్స్పెన్సెస్ జోలికి మీరు వెళ్ళటం అనేది చాలా మంచిదిగా కనిపిస్తుంది. ఇక్కడ అదేవిధంగా వ్యయ స్థానంలో ఇన్ని గ్రహాల యొక్క సంచారం ఉంటూ ఉంది కాబట్టి ఇక్కడ మద్యపానానికి సంబంధించి మైండ్ని ఎప్పుడు కూడా కాన్షియస్గా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. మద్యపానం, ఈ యొక్క ఎలాంటి అలవాట్లు ఇంకొంచెం ఎక్కువగా వీళ్ళని పతనం చేసే ఆస్కారాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి వీటి విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి మీరు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, సంతానపరంగా మీరు తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగపరంగా మీరు పెట్టుకున్న టార్గెట్లు కావచ్చు, మీరు ప్రొఫెషన్ పరంగా చూపించే క్రియేటివిటీ కావచ్చు, వీటన్నిటి విషయాల్లో కాలం కొంచెం మనకి అనుకూలం కావాలి ఇంకా అనుకునేటట్టు పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఇక్కడ 5 గ్రహాల వరకు వ్యయ స్థానాల్లో ఉన్నాయంటేనే మనకి అర్థమైపోతుంది. సో మేషరాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా చాలా వరకు కూడా మైండ్ని షార్ప్గా, స్ట్రాంగ్గా, చాలా వరకు కూడా మీరు కాన్షియస్గా వ్యవహరించాల్సిన సమయం ఇది అని మాత్రం మనం చెప్పడం జరుగుతూ ఉంది. సో మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా కూడా ఇక్కడ మేజర్గా గ్రహానుకూలతలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వీటి విషయాల్లో కూడా ప్రజెంట్ సో అంతా మీరు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో కాబట్టి వీళ్ళకి నవగ్రహ ఆరాధన, 5 గ్రహాలు ఏళ్ళు ఉన్నాయి కాబట్టి 27 ప్రదక్షిణల నవగ్రహాలకి శివాలయ దర్శనం మ్యాండటరీగా రోజు చేసుకోవటం చాలా మంచిది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సో మనల్ని కలవటానికి కానీ, సో వాళ్ళకున్న జాతక ప్రభావాల రీత్యా ఏదన్నా రెమెడీస్, పరిహారాలు చేసుకోవడానికి కానీ, కన్సల్టేషన్కి కానీ ఎలాగ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు 5 సంవత్సరాలుగా సార్ ఏంటి అని. సో నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి సో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. రేపు మేలో గురుడు మారుతున్నారు, అన్ని రాశులు ఇవి చెయ్యాలి. సో చాలా ఇటు వీడియోస్ చేసుకుంటే కొన్ని వేలు, కొన్ని లక్షల మందికి మనం చక్కగా ఇవ్వగలుగుతాం ఒక గైడెన్స్. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇంకోళ్ళకి మనం చెప్పుకుంటూ పోతే కన్సల్టేషన్ అని, సో అది 100లో ఒక్కళ్ళకి మేలు జరుగుద్ది. కానీ 100 మందికి ఈ వీడియోల ద్వారా మనం దగ్గర అవ్వచ్చు. బట్ ఎనీవే అడిగారు కాబట్టి నేను తప్పకుండా ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తున్నా. సో ఎవరికైతే
సో మనం ఉన్న బెంగళూరులో, మరి ఈ మంత్ నుంచి మనం బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరు వచ్చి కలవటం ఎంతమంది కుదురుద్దో లేదో నాకు తెలియదు. సో సాధ్యాలు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది, సో ఈ మెయిల్ ఐడికి మీరు కూడా మీ యొక్క సజెషన్ ఇవ్వచ్చు. కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా దానికి పెట్టండి. తప్పకుండా మన వెసులుబాటు బట్టి, మన వీడియోలను బట్టి, మన యొక్క పరిస్థితి ప్రొఫెషన్ బట్టి మనం అందరికీ కూడా చేతనైనంతగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను కూడా. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి ఇక్కడ మనం చూసినప్పుడు వీళ్ళకి లాభంలో రాహు, లాభంలో రవి, లాభంలో శుక్రుడు, లాభంలో బుధుడు, లాభంలో చంద్రుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఈ వారం వీరికి ఏర్పడుతూ ఉంది. సో ఏదైతే వృషభ రాశి వారికి సంబంధించి 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వీళ్ళకి. ఆది, సోమ, గురు, శుక్ర, శని. సో 5 రోజులు కూడా అనుకూలంగానే ఉంది. ఈ రాశికి ఈ వారం చూస్తే కనుక మనం ఏదైతే ఇంట్రడక్షన్లో చెప్పుకున్నామో రవి, రాహు, బుధ, శుక్ర, చంద్రులు వారం ప్రారంభం పంచగ్రహ కూటం అనేది మీకు లాభస్థానంలో జరుగుతూ ఉంది. వృషభ రాశి వారికి ఇక్కడ ఎలా ఉండబోతుంది పరిస్థితులను చూస్తే కనుక వీళ్ళకి ఎటు తేల్చుకోలేని పరిస్థితి. ఈ అమ్మ వస్తే మొత్తం ఒకేసారి వస్తారా బాబు మనకి ఆఫర్లు కానీ, లేకపోతే ఎలా ఉంటుందంటే ఖాళీగా ఉన్నప్పుడు ఒకటి రాదు ఆర్డర్, ఎవడన్నా ఒకటి ఇచ్చాడంటే వాడికి పోటీకి ఇంక 2-3 ఇస్తారు, మనకేమో పని టైం సరిపోదు చేయటానికి. సో ఇలా ఉంటుంది అనమాట పొజిషన్. సో ఎప్పుడైతే ఇక్కడ లాభస్థానంలో ఇన్ని గ్రహాల యొక్క కలయిక, ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ వీళ్ళకి ఉచ్చ స్థితిలోకి వెళ్ళి ఉన్నారు లాభస్థానంలో. సో మీటింగ్ ఆఫ్ సో మనీ పీపుల్, నూతన పరిచయాలు కావచ్చు, కొత్తగా ఎవరినైనా కలవచ్చు, కొన్ని గ్రూప్ యాక్టివిటీస్లో పాల్గొనవచ్చు, కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ని కలవచ్చు, ఆఫర్లు కూడా రావచ్చు వీళ్ళకి. పరిస్థితి ఎలా ఉంది మళ్ళీ ఇక్కడ కుజశనుల యొక్క ఇతి జరుగుతుంది. మంగళ బుధవారాల్లో చూడండి, చూస్తే ఇక్కడ ఈ రాశికి 1000 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం. సో చూస్తే సప్తమాధిపతి, వ్యయాధిపతి కుజుడే అయ్యారు, 10వ స్థానాల్లో ఉన్నారు. సో ఇక్కడ మీకు ఏదన్నా ఆఫర్ వచ్చి ఎక్కడన్నా నోటీస్ పీరియడ్ ఇచ్చి వెళ్ళాలి అనుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వాడు అక్కడ లిటిగేషన్ పెడతాడు. ఎప్పుడైతే ఈ కుజుడు, సప్తమాధిపతి కుజుడు 10వ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడో, సో ఇక్కడ మీ చుట్టూ ఉన్న వాళ్ళ అనుకూలత కూడా తగ్గిపోతూ ఉంది. సో ఇక్కడ మెయిన్గా ఈ కుజశనుల యొక్క యుతి ఈ 10th హౌస్లో జరుగుతూ ఉంటాం. సో దీనివల్ల మీ ప్రొఫెషన్కి సంబంధించి విషయాల్లో మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, మీ కొలీగ్స్తో కావచ్చు, బాస్తో కావచ్చు, నాకు ఆఫర్ వచ్చింది ఆల్రెడీ, నేను వెళ్ళాలి, నన్ను రిలీవ్ చేయండి అన్నా, లేదు ఇంకో 2-3 నెలలు నోటీస్ పీరియడ్ ఉంటుంది, నువ్వు అప్పుడు వెళ్ళడానికి లేదు, ఇలాంటివి లిటిగేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వృషభ రాశి వారికి తప్పకుండా దిస్ ఈజ్ వెరీ గెయిన్ఫుల్ టైం, బట్ చాలా వరకు కూడా మీరు ఆచితూచి అడిగేసుకుంటూ ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాలి. నలుగురికి చెప్పారా అనవసరంగా మీ పని కాకుండా మీరు అక్కడి నుంచి వెళ్ళకుండా, చాలు ఈ నలుగురే మీకు ఎక్కడన్నా ఆఫర్ వస్తే అక్కడికి వెళ్ళలేకుండా చేయడానికి వీళ్ళే అడ్డం పడతారు. మీకు ఏదన్నా ఆఫర్ వస్తే అది మీరు నెమ్మదిగా లౌక్యంగా మొత్తం అన్నీ ప్రొఫార్మా ఫిలప్ చేసుకుని వెళ్ళేటప్పుడు వెళ్తున్నా అని చెప్పండి. అంతేగాని ఇలా 2-3 రోజుల నుంచి ఇంటర్వ్యూకి వెళ్తున్నా, పిలిచారు, ఇవాళ ఫైనల్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారంటే మొత్తానికే మోసం వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో 2-3-4 వైపుల నుంచి ఆఫర్లు వస్తున్నాయని కానీ, 2-3-4 వైపుల నుంచి మనల్నే అడుగుతున్నారు, వాళ్ళే మన ఇన్వైట్ చేస్తున్నారు ఏదైనా బిజినెస్కి కానీ లేకపోతే ఏదైనా వర్క్కి కానీ అని మీరు 2-3 ఒప్పేసుకొని ఒక పని కూడా చేయలేదనుకోండి, అది కూడా అనవసరంగా దెబ్బే. సో కాబట్టి ఇక్కడ చాలా లౌక్యంగా చాకచక్యంగా వృషభ రాశి వాళ్ళకి వస్తున్న ఆపర్చునిటీస్ని
సో వేరియస్ వేస్ నుంచి వస్తున్నా కూడా ఏది మనకి బాగా ఉపయోగపడుతుంది, ఏది మనకి ఫేవరబుల్ అనేది ఆలోచించుకోవడం బెటర్. ఎందుకంటే ఎట్ ఏ టైం 2-3 పనులు చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. చెప్పే కదా, మొన్నటిదాకా ఒక ఆర్డర్ లేదు, ఇప్పుడేమో ఈ ఆర్డర్ రాగానే వాడికి 3-4 ఆర్డర్లు ఇచ్చారు. ఈడి చేయడమే కష్టం, ఆడిది కూడా ఎలా చేయాలి ఒప్పేసుకుంటారు. ఒప్పేసుకోవడం వల్ల ఏమవుద్ది, చివరికి మొత్తానికి వచ్చే ప్రాఫిట్ పోద్ది. సో ఇలాంటి కండిషన్స్ అనేవి ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే ఆస్కారాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. సో టేక్ కేర్ అబౌట్ దిస్. అండ్ మంగళ బుధవారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో తీవ్రమైన ఆలోచనలు, కొంత మెంటల్ టెన్స్, వాడికి మాట ఇచ్చాం, వీడికి మాట ఇచ్చాం, అటు జాబ్లో ఏమవుద్దో, సో ఇటు రావాల్సింది వస్తా లేదో ప్రాఫిట్, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు మంగళ బుధవారం మీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సమ్టైమ్స్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా ఖర్చు అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఇంకా గురు శుక్ర శనివారాల్లో రాశిలోని చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుడు యోగిస్తాడు, రాశి అధిపతి అక్కడ వచ్చే స్థితిలో లాభస్థానాల్లో ఉన్నారు. సో కాబట్టి డెఫినెట్గా మీరు ఈ వారం చాలామందిని, కొత్త వారిని, నూతన పరిచయాలని, కొన్ని గ్రూప్స్ని, కొన్ని ఆఫర్స్ని మీరు పొందే ఆస్కారాలు కనిపిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇక్కడ కానీ ప్రొఫెషన్ విషయంలో మాత్రం, అలాగే మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో మాత్రం, ఈ రెండింటి విషయాల్లో మాత్రం కొంత అననుకూలత అనేది కొంచెం ఏర్పడుతుంది. కాబట్టి వీటి విషయాల్లో కొంత కేర్గా ముందుకు చూసుకుని వెళ్ళాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది. అంటే వృషభ రాశి వారికి 1000 స్థానాల్లో గురువు గారి యొక్క సంచారం మెయిన్. ఇక్కడ వీళ్ళకి చూస్తే కనుక ఈ రాశికి లాభాధిపతి గురుడే వ్యయంలో ఉంటాం. ఇంత చేసి వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ ఇంకోవైపు ఇటు వస్తుందనగానే మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో చోట మనం ఖర్చు పెట్టాల్సిందే, ఇంకో చోట ఇన్వెస్ట్ చేయాల్సిందే, అది మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ ఇంకో చోట పెట్టాల్సిందే అన్నట్టు ఉంటుంది. సో అది గురుబలం పెంచుకోండి, దేవానాంచ ఋషీనాంచ. సో గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని దర్శించుకోండి, చాలా మంచి జరుగుతుంది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సో మనల్ని కలవటానికి కానీ, సో వాళ్ళకున్న జాతక ప్రభావాల రీత్యా ఏదన్నా రెమెడీస్, పరిహారాలు చేసుకోవడానికి కానీ, కన్సల్టేషన్కి కానీ ఎలాగ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు 5 సంవత్సరాలుగా సార్ ఏంటి అని. సో నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి సో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. రేపు మేలో గురుడు మారుతున్నారు, అన్ని రాశులు ఇవి చెయ్యాలి. సో చాలా ఇటు వీడియోస్ చేసుకుంటే కొన్ని వేలు, కొన్ని లక్షల మందికి మనం చక్కగా ఇవ్వగలుగుతాం ఒక గైడెన్స్. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇంకోళ్ళకి మనం చెప్పుకుంటూ పోతే కన్సల్టేషన్ అని, సో అది 100లో ఒక్కళ్ళకి మేలు జరుగుద్ది. కానీ 100 మందికి వీడియోల ద్వారా మనం దగ్గర అవ్వచ్చు. బట్ ఎనీవే అడిగారు కాబట్టి నేను తప్పకుండా ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తున్నా. సో ఎవరికైతే సో మనం ఉన్న బెంగళూరులో, మరి ఈ మంత్ నుంచి మనం బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరు వచ్చి కలవటం ఎంతమంది కుదురుద్దో లేదో నాకు తెలియదు. సో సాధ్యాలు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది సో ఈ మెయిల్ ఐడికి మీరు కూడా మీ యొక్క సజెషన్ ఇవ్వచ్చు. కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా దానికి పెట్టండి. తప్పకుండా మన వెసులుబాటు బట్టి, మన వీడియోలను బట్టి, మన యొక్క పరిస్థితి, ప్రొఫెషన్ బట్టి మనం అందరికీ కూడా చేతనైనంతగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను కూడా. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి దశమంలో రవి, దశమంలో రాహువు, దశమంలో బుధుడు, లాభంలో గురుడు, 3 ఇక్కడ 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి యోగిస్తూ ఉంది. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ మొత్తంగా ఈ రాశికి సంబంధించి 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి ఈ వారం ఎక్కువ హైలైటెడ్గా కర్మస్థానం అనేది కనిపిస్తుంది. అంటే ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఊపిరి ఆడని పనులు. సో ఇక్కడ ఏదైతే మీరు జాబ్లో మీరు చేసే పని ఏదైతే ఉందో ఆ పనిలో ఏంటి ఖాళీగా ఉన్నట్టున్నారు అని ఎవరనంటే కాలిపోయేట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే అంత పని ఇక్కడ ఏం పని లేనివాడికి కూడా పని ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ మిథున రాశి వారికి సంబంధించి
రవి యొక్క ట్రాన్సిట్ ఇక్కడ దశమ స్థానంలో ఉంటాం, అలాగే రాశ్యాధిపతి బుధుడి యొక్క ట్రాన్సిట్ దశమంలో ఉంటాం. మన ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు 5 గ్రహాల పంచగ్రహ కూటమి రవి రాహు బుధ శుక్ర చంద్రులు వారం ప్రారంభం ఫుల్ యాక్టివేట్ చేస్తున్నారు దశమ స్థానాన్ని. సో ప్రొఫెషన్ పరంగా ఇక్కడ బుధుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు మళ్ళీ రిట్రగ్రేషన్ మోషన్లో వస్తున్నారు. సో కాబట్టి మీకు వచ్చిన ఆఫర్కి సంబంధించిన విషయాల్లో కానీ, వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, మీరు చేసే కంపెనీకి సంబంధించిన విషయాల్లో కానీ మీరు పునరాలోచించుకునే ఆస్కారాలు ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. సో కెరీర్ పరంగా, ప్రొఫెషన్ పరంగా ఎక్కువ ఆలోచనలు ఈ సమయంలో మీరు చేసే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మిథున రాశి వారికి ఎవరికైతే జాబ్ కావాలి, మనం జాబ్కి అప్లై చేయాలి, ఎవరైతే జాబ్ నీడ్గా ఉంటారో తప్పకుండా ఈ టైంలో వాళ్ళు ట్రై చేస్తే డెఫినెట్గా ఈ యొక్క బుధుడు దశమ స్థానంలో మీకు ఉండడం, దశమాధిపతి లాభస్థానంలో ఉంటాం. దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. ఎందుకంటే మీకు రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, గురుబలం లాభస్థానంలో ఉంది, లాభంలో ఉన్న గురుడు మీకు చక్కగా మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తారు. సో ఈ సమయంలో మీ దృష్టి కూడా కెరీర్ వైపే ఉంది, ప్రొఫెషన్ వైపే ఉంది, జాబ్ సంపాదించాలన్న దాని వైపే ఉంది. సో దీనివల్ల ఏంటంటే గురుడు లాభంలో ఉండటం వల్ల చక్కగా రెఫరెన్సులు కావచ్చు, ప్రిఫరెన్సులు కావచ్చు, ఎవరన్నా మీకు సపోర్ట్ చేయడం కావచ్చు, వీటి విషయాల్లో అనుకూల ఫలితాలు ఉన్నప్పుడే మీరు చూసుకుంటే తప్పకుండా ఈ సమయంలో ఏదైతే రవి యొక్క బలం కూడా దశమ స్థానంలో స్ట్రాంగ్గా ఉందో తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రొఫెషన్ హౌస్ యువర్ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. ఈ సమయంలో ఇంటికి సంబంధించిన విషయాలు కానీ, ఇంకా వేరే ఇతరత్ర ఈతి బాధలు అసలు ఇంటికి సంబంధించి ఏవైనా కానీ నాకు అనవసరం. ఫస్ట్ నా వర్క్ మెయిన్, నా టార్గెట్ మెయిన్, నా ప్రొఫెషన్ మెయిన్, నా కెరీర్ మెయిన్. ఇక్కడ ఫోకస్ ఆన్ యువర్ 10th హౌస్ అనమాట ఓన్లీ. సో అంతగా 5 గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఇక్కడ మిమ్మల్ని మీ యొక్క కెరీర్ వైపు మీ యొక్క ఫోకస్ని ఎక్కువ నిలబెడుతూ ఉంది. సో దీనిలో రవి యోగిస్తాడు, రాహు యోగిస్తాడు, బుధుడు యోగిస్తాడు, చంద్రుడు యోగిస్తాడు. శుక్రుడు కూడా ఈ రాశికి సంవాట్ ఆయన కూడా మంచి శుభగ్రహమే. తప్పకుండా జాబ్లో మంచిగా క్రియేటివిటీ చూపించడానికి శుక్రుడు ఉచ్చస్థితిలో దశమ స్థానంలో ఉన్నారు. సో ఈ సమయంలో ఎలా ఉంటుందంటే భార్యాభర్తలు ఇద్దరు పనిచేసేవాళ్ళు పాపం వాళ్ళ పిల్లల్ని కూడా ఇంకెక్కడో వాళ్ళ చుట్టాల ఇంట్లోనో ఇంకెక్కడో ఉంచి వెళ్ళాల్సి వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ సమయంలో జాబ్లో మీరు క్రియేటివిటీ చూపించే టైం, జాబ్లో మీ నీడున్న టైం ఇది. సో తప్పించుకోలేరు. సో కాబట్టి 1కి 4-5 పనులు మీ జాబ్లో ఇక్కడ మీకు ఉంటూ ఉన్నాయి. సో మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం, లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం. సో లాభంలో చంద్రుడు యోగిస్తారు, చక్కగా అక్కడ గురువు గారు కూడా ఉన్నారు. సో తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక కొంచెం స్ట్రెస్తో, కొంచెం స్ట్రెయిన్తో, ఎందుకంటే మేజర్గా ఈ రాశికి సంబంధించి లాభాధిపతి అయిన కుజుడు శనితో శత్రుక్షేత్రంలో ఉన్నారు. సో ఇక్కడ చాలా వరకు కూడా ఒక పక్కన ఫ్యామిలీ ఓరియంటెడ్గా కానీ, కొన్ని పరిస్థితుల రీత్యా కానీ కొంత ఖర్చులు అవుతూ ఉంటాయి. సో అలాగే అదృష్టానికి సంబంధించి ముఖ్యంగా ఫార్చ్యూన్, లక్, అదృష్టం, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, వీటికి సంబంధించిన విషయాల్లో మరి ఎప్పుడు కలిసి వస్తారా బాబు నాకు అనుకునే ఈ యొక్క ఆలోచన మాత్రం ఉంటూనే ఉంది. కుజుడికి సరైన సపోర్ట్ లేదు, అక్కడ శత్రుక్షేత్రంలో సంచారంలో ఉంటున్నారు కాబట్టి. సో వీటి విషయాల్లో ఇంకొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి. సో వారాంతానికి చూస్తే గురు శుక్ర శనివారాల్లో చంద్రుని వ్యయ స్థాన సంచారం జరుగుతుంది. సో వ్యయాధిపతి కూడా శుక్రుడు అయ్యారు, ఆయన కూడా అక్కడ మీకు 10th హౌస్లోనే ఉన్నారు. సో ఈ వారం అంతా కూడా మీ టైం వేస్ట్ అయినా మీరు చేసే పనిలోనే, సో డిలే ఆఫ్ వర్క్ అయినా మీరు చేసే పనిలోనే, మెంటల్ టెన్స్ అయినా మీరు చేసే వర్క్లోనే. సో టోటల్లీ డిపెండ్ అపాన్ మీ ప్రొఫెషన్ అండ్ మీ కెరీర్ గురించి ఆలోచనే ఈ వారం ఎక్కువగా మనకి హైలైటెడ్గా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో అయితే ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, కాంట్రాక్ట్కి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కావచ్చు,
అనుకూల ఫలితాలు ఉన్నాయి. సో వీటి విషయంలో ఏదైనా సరే మీరు ఫేవర్గా మార్చుకోవాలనుకున్నా కూడా దానికి తగ్గట్టు చేసుకునే సత్తా 10th హౌస్లో ఉన్న ఈ గ్రహాలు కూడా ఇస్తున్నాయి. సో కాబట్టి మిథున రాశి వారికి మేజర్గా ఏంటంటే భాగ్యస్థానంలో కుజశనుల యొక్క ఇతి. తండ్రి గారి మాట, తండ్రి గారి సపోర్ట్ సరిగ్గా లేకపోవటం కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్, ఇందా చెప్పుకున్నట్టు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అనుకూలత తక్కువగా ఉంది బాగా. సో కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవటం, మంగళవారం పూట, శనివారం పూట అటు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి, శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి, ఈ రెండింటికి వెళ్ళటం వల్ల సంపాదించే ధనం నిలుస్తుంది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సో మనల్ని కలవటానికి కానీ, సో వాళ్ళకున్న జాతక ప్రభావాల రీత్యా ఏదన్నా రెమెడీస్, పరిహారాలు చేసుకోవడానికి కానీ, కన్సల్టేషన్కి కానీ ఎలాగ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు 5 సంవత్సరాలుగా సార్ ఏంటి అని. సో నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి సో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. రేపు మేలో గురుడు మారుతున్నారు, అన్ని రాశులు చెయ్యాలి. సో చాలా ఇటు వీడియోస్ చేసుకుంటే కొన్ని వేలు, కొన్ని లక్షల మందికి మనం చక్కగా ఇవ్వగలుగుతాం ఒక గైడెన్స్. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇంకోళ్ళకి మనం చెప్పుకుంటూ పోతే కన్సల్టేషన్ అని, సో అది 100లో ఒక్కళ్ళకి మేలు జరుగుద్ది. కానీ 100 మందికి వీడియోల ద్వారా మనం దగ్గర అవ్వచ్చు. బట్ ఎనీవే అడిగారు కాబట్టి నేను తప్పకుండా ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తున్నా. సో ఎవరికైతే సో మనం ఉన్న బెంగళూరులో, మరి ఈ మంత్ నుంచి మనం బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరు వచ్చి కలవటం ఎంతమంది కుదురుద్దో లేదో నాకు తెలియదు. సో సాధ్యాలు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది సో ఈ మెయిల్ ఐడికి మీరు కూడా మీ యొక్క సజెషన్ ఇవ్వచ్చు. కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా దానికి పెట్టండి. తప్పకుండా మన వెసులుబాటు బట్టి, మన వీడియోలను బట్టి, మన యొక్క పరిస్థితి, ప్రొఫెషన్ బట్టి మనం అందరికీ కూడా చేతనైనంతగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను కూడా. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి 9, 10, 11 స్థానాల మీదుగా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు ఇక్కడ 5 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే ఏదైతే మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నామో రవి, రాహు, బుధ, శుక్ర, చంద్రులు 5 గ్రహాల వరకు భాగ్యస్థాన సంచారంలో ఉన్నాయి. సో వీటిలో ఒక్క శుక్రుడు తప్పించి మిగతా 5 గ్రహాలు కూడా పెద్ద అనుకూలించే గ్రహాలు కాదు. సో ఇక్కడ కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా స్టెప్ బై స్టెప్, 1 by 1 అరే ఏంట్రా బాబు ఎంతసేపు తీసి మన అకౌంట్లో ఉన్నదంతా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, లేకపోతే ఇవాళ శాలరీ పడింది అనుకుంటే మళ్ళీ రేపు ఇవి అని అసలు ఎక్కడ అక్యుములేషన్ ఆఫ్ మనీ లేదు. మనీని దాచుకోలేకపోతున్నాం. ప్రతిదీ కూడా కుటుంబ ఖర్చుల రీత్యా కావచ్చు, సో లేకపోతే లైఫ్ గ్రోత్కి సంబంధించిన కొన్ని విషయాల రీత్యా కావచ్చు, బాధ్యతల రీత్యా కావచ్చు, ఏంటి ఇలా ఖర్చు అయిపోతుంది అనుకునేటట్టు ఉంటుంది పరిస్థితి. అదేవిధంగా దూర ప్రయాణాలు సూచితంగా కనిపిస్తున్నాయి, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ సూచితంగా కనిపిస్తున్నాయి. చెయ్యాలే కానీ నడుము విరిగిపోయేంత పని, ఏంట్రా నాయన ఇది, ఈ పని ఏంట్రా బాబు మనకి, ఇంత స్ట్రెస్ ఏంట్రా నాయన అనుకునేటట్టు. సో మీ మోకాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది. సో మెట్లు ఎక్కి దిగి కొన్నిసార్లు లిఫ్ట్ పనిచేయదు. లిఫ్ట్ పని చేయకపోతే అలా మెట్లెక్కి దిగితే ఏమ్మా ఇప్పుడే లిఫ్ట్ పాడైపోవాలా అనుకుని అంత చిరాకు పడతాము. అంటే ఇక్కడ స్ట్రెస్ అనేది అంత కనిపిస్తుంది అనేది, స్ట్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా కనిపిస్తుంది. నెక్స్ట్ అక్యుములేషన్ ఆఫ్ మనీ, ఎంత సంపాదించినా కూడా ఖర్చు ఏదో విధంగా అవుతూ ఉంటాం. సో ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూసే వాళ్ళకి, ఫారెన్ ట్రావెల్స్ గురించి చూసే వాళ్ళకి, లైఫ్ గ్రోత్ గురించి ఆలోచించే వాళ్ళకి చాలా వరకు కూడా అటు రాహు, ఇటు రవి, అటు బుధ, ముఖ్యంగా మీరు పెట్టుకున్న లైఫ్లో హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అవ్వడానికి సో ఓకే కొంత కష్టపడాలి మనం, ఇంకా తప్పదు, ఈ కష్టం దాటితే కానీ మనకి సుఖం రాదు అనే విషయం మీకు అర్థమవుతుంది. సో మంగళ, బుధవారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమ స్థానంలో ఆల్రెడీ గురుడు ఉన్నారు. భాగ్యంలో ఇన్ని గ్రహాలు
మళ్ళీ దశమంలో బంపర్ ఆఫర్ గురుడు. సో ఇక్కడ దశమాధిపతి అయిన కుజుడు మళ్ళీ వెళ్ళి అష్టమ స్థానంలో శనితో కలిసి ఉన్నారు. వృత్తిపరమైన విషయాల్లో మీరు తీసుకునే డెసిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అదృష్టం అనేది మీకు ఇప్పుడు కొంచెం దోబూచులు ఆడుతూ ఉంది. కాబట్టి ఈ క్రమంలో లక్ అండ్ ఫార్చ్యూన్ కొంత గ్రోత్ విషయంలో కొంత ప్రతిబంధకంగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే మీకు కుజుడు అష్టమ స్థానంలో శనితో కలిసి ఉన్నారో ప్రొఫెషన్ పరంగా ఎక్స్పెరిమెంట్లు చేయడానికి సమయం కాదు అని మాత్రం గ్రహించండి. సేమ్ సంతానపరంగా మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ప్రొఫెషన్లో మీకు ఇచ్చే టార్గెట్లు కావచ్చు, వీటిని మీరు రీచ్ అవ్వడానికి నానా ఇంత ఛాలెంజ్గా తీసుకోవాల్సి వస్తుంది ఏంటి అనేది ఉంటుంది. ఎందుకంటే కుజుడి యొక్క శత్రుస్థాన సంచారం. సో డోంట్ లీవ్ జాబ్, టేక్ దట్ స్ట్రెస్. సో అలాగే పంచమ దశమాధిపతిగా కుజుడి యొక్క సంచారం ఇక్కడ అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాలి. లవ్ లైఫ్ విషయంలో కూడా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాలి. ఇటు అష్టమ కుజుడు శనితో కలిసి, అటు భాగ్యస్థానంలో ఎన్ని గ్రహాలు. సో దిస్ ఈజ్ ద టైం. ఐ థింక్ 5 గ్రహాల వరకు ఇక్కడ భాగ్యస్థానంలో ఉంటాం. సో ప్రీవియస్ వారం గడిచిన కొన్ని టెన్షన్లు కావచ్చు, ఆ స్ట్రెస్ కావచ్చు, దానికి సంబంధించిన విషయాల నుంచి బయటపడడానికి ఈ వారం ఇంకా మొదటి 4 రోజులు పట్టచ్చు. సో వారాంతంలో గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభాధిపతి అయిన శుక్రుడి రాశికి మళ్ళీ తిరిగి ఆయన భాగ్యస్థానంలో ఉన్నాడు. సో శుక్రుడి యొక్క భాగ్యస్థాన సంచారం మాత్రం మీకు అంతో కొంచెం వెసులుబాటు కలిగిస్తుంది. లాభాధిపతి అయిన శుక్రుడు చక్కగా మీకు ఉచ్చస్థితిలో భాగ్యస్థానాలు ఉన్నారు కాబట్టి సో కొంతవరకు ఖర్చు అవుతున్నా కూడా ఏదో విధంగా కొన్ని శుభకార్యాలు కానీ కొన్ని శుభానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వినటం కానీ అలాంటివి కూడా గురు శుక్ర శనివారాల్లో చంద్రుడు లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ రాశికి ముఖ్యంగా దూర ప్రయాణాలు, ఫారెన్ ట్రావెల్స్, లాంగ్ జర్నీసు, స్టేట్ మార్పు, మ్యారేజ్ మ్యాచ్, ఇంకా దూర ప్రాంతంలో మ్యారేజ్ మ్యాచ్ కుదిరే విషయంలోనూ అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా నవగ్రహ ఆరాధన మెయిన్. భాగ్యస్థానంలో అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి 9th house ఆల్సో ద హౌస్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ ఎథిక్స్, అవర్ ధర్మ. సో కాబట్టి నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు, తర్వాత శివాలయ దర్శనం చేసుకోవటం కర్కాటక రాశి వారికి తప్పకుండా ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సో మనల్ని కలవటానికి కానీ, సో వాళ్ళకున్న జాతక ప్రభావాల రీత్యా ఏదన్నా రెమెడీస్, పరిహారాలు చేసుకోవడానికి కానీ, కన్సల్టేషన్కి కానీ ఎలాగ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు 5 సంవత్సరాలుగా సార్ ఏంటి అని. సో నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి సో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. రేపు మేలో గురుడు మారుతున్నారు, అన్ని రాశులు ఇవి చెయ్యాలి. సో చాలా ఇటు వీడియోస్ చేసుకుంటే కొన్ని వేలు కొన్ని లక్షల మందికి మనం చక్కగా ఇవ్వగలుగుతాం ఒక గైడెన్స్. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇంకోళ్ళకి మనం చెప్పుకుంటూ పోతే కన్సల్టేషన్ అని సో అది 100లో ఒక్కళ్ళకి మేలు జరుగుద్ది, కానీ 100 మందికి ఈ వీడియోల ద్వారా మనం దగ్గర అవ్వచ్చు. బట్ ఎనీవే అడిగారు కాబట్టి నేను తప్పకుండా ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తున్నా. సో ఎవరికైతే సో మనం ఉన్న బెంగళూరులో, మరి ఈ మంత్ నుంచి మనం బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరు వచ్చి కలవటం ఎంతమంది కుదురుద్దో లేదో నాకు తెలియదు. సో సాధ్యాలు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది సో ఈ మెయిల్ ఐడికి మీరు కూడా మీ యొక్క సజెషన్ ఇవ్వచ్చు. కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా దానికి పెట్టండి. తప్పకుండా మన వెసులుబాటు బట్టి, మన వీడియోలను బట్టి, మన యొక్క పరిస్థితి ప్రొఫెషన్ని బట్టి మనం అందరికీ కూడా చేతనైనంతగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను కూడా. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, భాగ్యంలో గురుడు, మొత్తంగా ఈ రాశికి సంబంధించి 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి కనిపిస్తుంది. 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి. వారాంతానికి కానీ ఈ రాశి వాళ్ళకి అమ్మయ్య అని గాలి పీల్చుకునే సమయం కానీ
అలాంటి ఫీలింగ్ కానీ కలిగే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉన్నాయి. ఎందుకు? మనం ఇంట్రడక్షన్లోనే చెప్పుకున్నట్టు రవి రాహు బుధ శుక్ర చంద్ర 5 గ్రహాల వరకు అష్టమ స్థాన సంచారంలో ఉన్నాయి. సింహరాశి వాళ్ళు మాటలు పడటం అనేది ఈ వారం కొంచెం వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక్కొక్కసారి ఎంత కేర్గా ఉన్నా మనకి సంబంధం లేకపోయినా మనం అలసుగా ఉంటే తప్పకుండా మనం మనల్ని మాటలనేవాళ్ళు ఎలా అయినా అంటారు. సో ఇక్కడ ఎప్పుడైతే రాశ్యాధిపతి అయిన రవి రాహుతో కలిసి అష్టమ స్థాన సంచారంలో ఉండడం వల్ల ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఈ రాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ఈ కొంత మెయిన్, ముఖ్యంగా బోన్ రిలేటెడ్, ఐ రిలేటెడ్ ఈ రెండింటి విషయాల్లోనూ, మాట పడే విషయంలోనూ అపకీర్తి, అనవసరంగా మాట పడడం, మాట ఇచ్చి తప్పాము అనిపించుకోవటం. సో ఇలాంటివి యాక్చువల్గా సింహరాశి వారికి సంబంధిస్తే వారం ప్రారంభం చంద్ర రాహు రవి బుధ శుక్రులు మొత్తం అందరూ కూడా అష్టమ స్థానంలో ఉంటాం. సో లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఈ వారం మనకు కనిపిస్తున్నాయి. సో ఏది కూడా ఈ వారం ఇలా జరుగుద్ది అని మీరు అనుకొని ఓకే తప్పులేదు అనేది ఏంటంటే మేము డిస్కరేజ్ చేయట్లా, మీరు పని మీరు చేసుకుంటూ వెళ్తారు. కానీ నేను అనేది ఏంటంటే జస్ట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ కానీ దాని మీద కాన్ఫిడెన్స్ కానీ పనికిరాదు. సో ఎందుకంటే అన్సర్టినిటీ కానీ సమ్ సీన్స్ అనేవి చేంజ్ అవటం కానీ మనకి ఇక్కడ కనిపిస్తున్న విషయం. ఎప్పుడైతే చంద్రుడు కూడా అష్టమ స్థానంలో రాహుతో కలిసి ఇక్కడ ఉన్నారో, మెయిన్గా ఆయన వ్యయాధిపతి. సో కాబట్టి జాయింట్ అకౌంట్స్ విషయం కావచ్చు, ఆరోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు, వారసత్వ ఆస్తుల రీత్యా కావచ్చు, లాట్ ఆఫ్ సడన్ చేంజెస్ అనేవి మనకి ఇక్కడ ఈ వారం చోటు చేసుకోబోయే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి టైం టు టైం మనకి ఈ పని అని అనుకోవచ్చు, తప్పులేదు అనుకోవటంలో. బట్ అన్ని టైం ప్రకారం జరుగుతాయి అని మాత్రం అనుకోవద్దు. లాట్ ఆఫ్ అన్సర్టనిటీ అండ్ సమ్ సీన్స్ సడన్ చేంజ్ అనేది కనిపిస్తుంది. సో కాబట్టి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఆచితూచి అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఆది సోమవారాల్లో ముఖ్యంగా మెంటల్ టెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కొన్ని కారణాల రీత్యా. అవేంటనేది మనం చూస్తే కనుక ఈ రాశికి సంబంధించి మేజర్గా మంగళ బుధవారాల్లో నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు, వెరీ గుడ్. భాగ్యాధిపతి కుజుడు మాత్రం శత్రుక్షేత్రంలో ఉన్నాడు. నవమాధిపతి సప్తమ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. సో ఇక్కడ నవమాధిపతి ఎప్పుడైతే సప్తమ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నారో, ముఖ్యంగా మీ ఫాదర్ విషయమై మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, సో కుటుంబంలోని వ్యక్తులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత డిస్ప్యూట్స్ అనేవి ఇక్కడ రేజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఈ యొక్క సింహరాశికి కుజుడు ముఖ్యంగా శుభగ్రహం, పరమ శుభగ్రహం. అంటే పేరెంట్స్ రీత్యా, పేరెంట్స్ మీ యొక్క మ్యారేజ్ స్మూత్ లివింగ్ ఆఫ్ మ్యారేజ్కి కొంచెం పేరెంట్స్కి సంబంధించిన విషయాలు ప్రతిబంధకంగా మారే ఆస్కారాలు ఉన్నాయి. ఎప్పుడైతే కుజుడు సప్తమ స్థానంలో శనితో కలిసి ఉన్నారో, మీ పేరెంట్స్ విషయమే మీ లైఫ్ పార్ట్నర్తో మీ గొడవ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో, సో మీ లైఫ్ పార్ట్నర్ మీరు తీసుకునే డెసిషన్ పిల్లల విషయంలో చాలా ఆపోజిట్గా ఉండే ఆస్కారాలు. సో దీనివల్ల మళ్ళీ కొంత డిస్టర్బెన్సు. వ్యాపారానికి సంబంధించి ముఖ్యంగా అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కొంత ఎదురుగాలులు ఇవి మెయిన్గా మనకు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ సింహరాశి వారికి సంబంధించి గురు శుక్ర శనివారాల్లో దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమాధిపతి చంద్రుడు కూడా అష్టమ స్థానంలో ఉచ్చులో ఉన్నారు. బట్ ఇన్కేస్ చంద్రుడు అక్కడ శుక్రుడు యోగిస్తారు ఉచ్చస్థితిలో అష్టమ స్థానంలో. దిస్ ఈస్ వెరీ గుడ్ సిమ్టమ్ ఫర్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో శుక్రుడి యొక్క ప్రోద్బలం ఉంది కాబట్టి కొంత చిట్టీలు వడ్డీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వీళ్ళ విషయంలో బాగుంటుంది. కానీ మళ్ళీ బుధుడు రిట్రగ్రేడ్ అయ్యి భాగ్యస్థానం నుంచి అష్టమ స్థానంలోకి వస్తున్నారు. సో కొన్నిసార్లు ఏంటంటే మిస్కమ్యూనికేషన్ వల్ల జాయింట్ అకౌంట్స్, ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు
సో అత్తగారు మామగారితో డిస్ప్యూట్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మెయిన్గా ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే అష్టమ స్థానం అనేది ఫుల్ యాక్టివేట్ అయ్యింది. అరే ఇన్ని టెన్షన్లు ఏంట్రా బాబు, మనకి ప్రతిదీ టెన్షనేనా? ఎందుకు? నవగ్రహాల్లో 5 గ్రహాలు టెన్షన్ హౌస్లో ఉన్నాయి. మీరు టెన్షన్ ఫ్రీ అవ్వాలంటే ఫస్ట్ మెడిటేషన్ చేసుకోండి, కొంత ధ్యానం చేసుకోండి, మైండ్ని కొంచెం ఫ్రీగా ఉంచుకుంటేనే మీకు ఏమైనా థాట్లు వస్తాయి. ఇన్ కేసు ఏదైనా సమస్య వస్తే దాని నుంచి సాల్వ్ చేసుకోవాలంటే. కాబట్టి వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం. ఇటువంటి పాపగ్రహాల ఎఫెక్ట్ అయినా తొలగించగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. సో కాబట్టి శివాలయ దర్శనం చేసుకోండి, నవగ్రహ ప్రదక్షిణ చేసుకోండి. ఈ ఎక్కువ రాశులకి ఇదే చెప్తున్నా. ఎందుకంటే 5 గ్రహాలు పంచగ్రహ కూటమి ఒకటే రాశిలో జరుగుతుంది. 5 గ్రహాలు బాగున్నప్పుడు మనం ఒక్కొక్క దానికి చేయలేం కదా, నవగ్రహాలకి చేసేసుకుంటే అయిపోతుంది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సో మనల్ని కలవటానికి కానీ, సో వాళ్ళకున్న జాతక ప్రభావాల రీత్యా ఏదన్నా రెమెడీస్ పరిహారాలు చేసుకోవడానికి కానీ, కన్సల్టేషన్కి కానీ ఎలాగ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు 5 సంవత్సరాలుగా సార్ ఏంటి అని. సో నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి సో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. రేపు మేలో గురుడు మారుతున్నారు, అన్ని రాశులు చెయ్యాలి. సో చాలా ఇటు వీడియోస్ చేసుకుంటే కొన్ని వేలు కొన్ని లక్షల మందికి మనం చక్కగా ఇవ్వగలుగుతాం ఒక గైడెన్స్. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇంకోళ్ళకి మనం చెప్పుకుంటూ పోతే కన్సల్టేషన్ అని, సో అది 100లో ఒక్కళ్ళకి మేలు జరుగుద్ది. కానీ 100 మందికి ఈ వీడియోల ద్వారా మనం దగ్గర అవ్వచ్చు. బట్ ఎనీవే అడిగారు కాబట్టి నేను తప్పకుండా ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తున్నా. సో ఎవరికైతే సో మనం ఉన్న బెంగళూరులో, మరి ఈ మంత్ నుంచి మనం బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరు వచ్చి కలవటం ఎంతమంది కుదురుద్దో లేదో నాకు తెలియదు. సో సాధ్యాలు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది సో ఈ మెయిల్ ఐడికి మీరు కూడా మీ యొక్క సజెషన్ ఇవ్వచ్చు. కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా దానికి పెట్టండి. తప్పకుండా మన వెసులుబాటు బట్టి, మన వీడియోలను బట్టి, మన యొక్క పరిస్థితి ప్రొఫెషన్ బట్టి మనం అందరికీ కూడా చేతనైనంతగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను కూడా. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. కన్యారాశి వారికి సంబంధించి వద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో కుజుడు, షష్టమంలో శని, 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఆది సోమ 2 రోజులు కూడా తిరిగి చంద్రబలం అనుకూలంగా ఉంది. కన్యారాశి వారికి మేజర్గా చెప్పదగిన విషయం ఈ వారం. సో ఇక్కడ ఎవడరా నాయన ఒక్కడు కూడా మనకి పనికొచ్చేవాడు కనిపించట్లా అనుకునే విధంగా పరిస్థితులు ఉంటుంటాయి. ఎందుకంటే మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు రవిరాహు శుక్ర బుధ చంద్రులు 5 గ్రహాలు కూడా సప్తమ స్థానంలో ఉన్నాయి. సప్తమ స్థానంలో ఉన్న ఏ గ్రహం కూడా రవి కానీ, రాహు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ ఏవి కూడా సప్తమ స్థాన సంచారంలో అనవసరంగా భార్యాభర్తల మధ్య వాళ్ళ అన్యోన్యతని దెబ్బతీసేవాడు మధ్యలో దూరడము, తోడుపరచడం, లేకపోతే అనవసరమైన సలహా ఇచ్చేవాడు తప్పించి కోఆపరేషన్ చేస్తున్నట్టు యాక్ట్ చేసి నాన్ కోఆపరేట్ చేసేవాళ్ళు తప్పించి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎక్కువగా మీరు ఇంకోళ్ళతో లింకు పెట్టుకుంటే కనుక అది టైం వేస్ట్, అలాగే ఆ వర్క్ కూడా ముందుకు వెళ్దాం. అలాగా మనకి ఇక్కడ పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో మెయిన్గా మనం ఇక్కడ చూసినప్పుడు కుటుంబ సభ్యులతో కూడా, ఈవెన్ కుటుంబ సభ్యులతో కూడా తలో రకం అయిపోయారు, ఒక్కళ్ళు కూడా నా బాధ అర్థం చేసుకోరు అనే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. సో కన్యారాశి వాళ్ళకి సంబంధించి కాంట్రాక్ట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వీటి విషయాల్లో చాలా వరకు కూడా బీ కాన్సన్ట్రేట్. ఎక్కువగా వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాల్లో, బిజినెస్కి సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువ మందితో మీరు డిస్కషన్స్ ఏవి పెట్టద్దు. మీ వ్యాపారం గురించి పెట్టకపోవటమే మంచిది. మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఒక పట్టాన ఒకటి నచ్చకపోవటం అనేదే మనకి ఇక్కడ మెయిన్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ రాశికి సంబంధించి మనం చూస్తే
మంగళ బుధవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అష్టమంలో గురుడు ఉన్నారు. సో కాబట్టి ఇంకా బీ కాన్షియస్ అండ్ మంగళ బుధవారాల్లో ప్రాపర్టీ డీలింగ్ విషయాల్లో కానీ, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయాల్లో కానీ, మదర్ ఆర్ స్పౌజ్ హెల్త్ విషయంలో కానీ. సో ఇక్కడ గురువు గారి యొక్క మార్పు జరుగుతూ ఉంది. కొంతమందితో కాంటాక్ట్స్, కొంతమందితో పార్ట్నర్షిప్స్, కొంతమంది విషయాల్లో కనెక్షన్స్ కట్ చేసుకుని మనం ఇంకో దారి చూసుకుందాం అనే విధంగా కొన్ని షార్ప్ డెసిషన్స్ అనేవి ఈ మంత్లో తీసుకునే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి సో అది కూడా మీ గ్రోత్కే దారి తీసే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి సో ఇక్కడ వేసే ప్రతి స్టెప్ కూడా జాగ్రత్తగా ఈ వారం, ఈ నెల కన్యారాశి వాళ్ళు వేయాల్సి వచ్చే అవసరం, ఆస్కారం కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఈ మంగళ బుధవారాల్లో మాత్రం ఇక్కడ వీళ్ళకి ఏదైనా సరే ఎక్స్పెన్సెస్ విషయానికి సంబంధించి, ఖర్చులకి సంబంధించిన విషయాల్లో ఎంతవరకు అది ఓకే కాదు అనేది మీకు మీరు జడ్జి చేసుకొని, సో అది ఖర్చు పెట్టదగిందా లేదా, దానికి అంత వర్త్ ఉందా లేదా, అవసరమా కాదా, ఇలాంటివి చాలా వరకు చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, భాగ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్నారు. సో చాలా వరకు కూడా ప్రవాసానికి, స్టేట్ టు స్టేట్ జర్నీస్కి, సో ఇంకో స్టేట్ వెళ్ళడానికి వెయిట్ చేస్తున్న వాళ్ళకి చాలామందికి అవకాశాలు అనేవి వచ్చే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో శుక్రుని వచ్చే సప్తమ స్థాన సంచారంలో జరుగుతుంది. కాబట్టి సో కొంతవరకు కొన్ని బెనిఫిట్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. కానీ ఏంటంటే ఇక్కడ సప్తమంలో ఆక్యుపై ఉన్న రవి, రాహు, బుధ, శుక్రులు ఎవరో కూడా పెద్ద అంత అనుకూలించే గ్రహాలు కాదు. కాబట్టి మీ మ్యారిటల్ లైఫ్లో మీ భార్యాభర్తల మధ్య డోంట్ ఇంటర్ఫియర్ అదర్స్, ఇంకోళ్ళని ఇంటర్ఫియర్ చేయటం వల్ల వచ్చే ప్రయోజనమే ఉండదు. సో మీ మ్యూచువల్ అండర్స్టాండింగ్, మీ మ్యూచువల్ ఇది తప్పించి పార్ట్నర్షిప్లో అయినా అంతే. సో కన్యారాశి వారికి కూడా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే నవగ్రహ ఆరాధన, శివాలయ దర్శనం. సో చాలా రాశులకు చెప్తున్నా, ఈ రాశికి కూడా ఎందుకంటే పంచగ్రహ కూటం అనేది ఇక్కడ సప్తమ స్థాన సంచారంలో వెళ్తుంది. కాబట్టి ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్లో కానీ, బిజినెస్ లైఫ్లో కానీ, కుటుంబ పరంగా కానీ, కాంట్రాక్ట్ విషయాల్లో కానీ, మీ ఐడెంటిటీ విషయంలో కానీ తేడా రాకుండా ఉండటం కోసం తప్పకుండా ఈ నవగ్రహ ఆరాధన, శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఈ రాశికి ముఖ్యంగా కన్యారాశికి పరమ పాపగ్రహం కుజుడు అని షష్టమ స్థానంలో ఉన్నాడు. సో కొన్ని లిటిగేషన్స్, కొన్ని కన్ఫ్లిక్ట్స్, కొన్ని మొండి వివాదాలని మీరు ఈ టైంలో ట్రబుల్ షూట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ వేలోనే ఎవరెవరినో అప్రోచ్ అవ్వడం, వాళ్ళ వల్ల పెద్దగా ఉపయోగం లేకపోవటం, ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, తప్పకుండా పని అవుద్ది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సో మనల్ని కలవటానికి కానీ, సో వాళ్ళకున్న జాతక ప్రభావాల రీత్యా ఏదన్నా రెమెడీస్, పరిహారాలు చేసుకోవడానికి కానీ, కన్సల్టేషన్కి కానీ ఎలాగ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు 5 సంవత్సరాలుగా సార్ ఏంటి అని. సో నాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి సో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. రేపు మేలో గురుడు మారుతున్నారు, అన్ని రాశులు చెయ్యాలి. సో చాలా ఇటు వీడియోస్ చేసుకుంటే కొన్ని వేలు, కొన్ని లక్షల మందికి మనం చక్కగా ఇవ్వగలుగుతాం ఒక గైడెన్స్. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇంకోళ్ళకి మనం చెప్పుకుంటూ పోతే కన్సల్టేషన్ అని, సో అది 100లో ఒక్కళ్ళకి మేలు జరుగుద్ది. కానీ 100 మందికి వీడియోల ద్వారా మనం దగ్గర అవ్వచ్చు. బట్ ఎనీవే అడిగారు కాబట్టి నేను తప్పకుండా ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తున్నా. సో ఎవరికైతే సో మనం ఉన్న బెంగళూరులో, మరి ఈ మంత్ నుంచి మనం బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరు వచ్చి కలవటం ఎంతమంది కుదురుద్దో లేదో నాకు తెలియదు. సో సాధ్యాలు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది సో ఈ మెయిల్ ఐడికి మీరు కూడా మీ యొక్క సజెషన్ ఇవ్వచ్చు. కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా దానికి పెట్టండి. తప్పకుండా మన వెసులుబాటు బట్టి, మన వీడియోలను బట్టి, మన యొక్క పరిస్థితి, ప్రొఫెషన్ బట్టి మనం అందరికీ కూడా చేతనైనంతగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను కూడా. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో రాహువు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది.
ఎప్పుడైతే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ. సో ఇక్కడ ఈ 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. తులారాశి వారికి ఇక్కడ మేజర్గా మనం చెప్పుకున్నట్టు ఇంట్రడక్షన్లోనే రాహు, రవి, బుధ, శుక్ర, చంద్రులు టోటల్గా 5 గ్రహాల వరకు కూడా షష్టమ స్థాన సంచారంలో ఉంటున్నాయి. సో వీళ్ళకి ప్రతి విషయం కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అవరోధము, లేదా ఆరోగ్య సమస్య, అప్పులకి సంబంధించి ఎక్కువ ట్రై చేయాల్సి రావటము, అలాగే ఎనిమీస్ శత్రుపీడ, శత్రు బాధ ఎక్కువగా ఉండటము వీళ్ళకి ఎక్కువగా అనిపిస్తుంది. ఉంటే శత్రు బాధ, లేకపోతే చిన్నపిల్లలకైతే ఆరోగ్యపరంగా ఇంకా శత్రువులు వాళ్ళకుంటారు కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు. రాశ్యాధిపతిని శుక్రుడు ఉచ్చ స్థితిలో షష్టమ స్థానంలో ఉన్నాడు. సో బీ కేర్ఫుల్ ఆన్ హెల్త్ మ్యాటర్స్, లోన్స్ మ్యాటర్స్, ఎనిమీస్ మ్యాటర్స్. కొన్ని సందర్భాల్లో మీరుగా కొన్ని సంఘర్షణ పూరితమైన వాతావరణంలోకి మీకు తెలియకుండానే మీరుగానే ప్రేరేపమై లోపల దొరుకుతారు. అక్కడ ఏదో గొడవ జరుగుతుంటుంది, మీరుగా వెళ్తారు. సో ఇక్కడ 6th హౌస్కి మీరే ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నారు. సో కాబట్టి ఎప్పుడైతే రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ మీకు డైరెక్ట్ 6th హౌస్లో ఉంటాం, 6th హౌస్లోనే అన్ని గ్రహాలు ఉంటాం. సో ఇక్కడ చాలా వరకు కూడా కొన్ని కన్ఫ్లిక్ట్స్ని, కొన్ని వివాదాలని, కొన్ని సమస్యల్ని మీరు పరిష్కరించుకోవాల్సిన అవసరం, సమయం ఇప్పుడు వస్తుంది. అది ఇక్కడ రవి, రాహు, బుధుడు 3 గ్రహాలు కూడా 6th హౌస్లో యోగిస్తాయి. సో డెఫినెట్లీ వీళ్ళు ఓవర్కమ్ శత్రుపీడకి సంబంధించి, రుణ ఒత్తిళ్ళకి సంబంధించిన విషయాల నుంచి. సో ఇక్కడ మీ డైలీ రొటీన్ ఎక్కువ అవుతుంది. మీ డైలీ రొటీన్కి సంబంధించిన విషయాల్లో 5 గ్రహాల వరకు 6th హౌస్లో ఉండటం వల్ల ఏవేవో పనులు ప్రతి పనులు ఆటంకం, చేసిన పని మళ్ళీ చేయాల్సి రావటం కావచ్చు, ఇలాంటివి కొన్ని ఏర్పడుతున్నాయి. మంగళ, బుధవారాల్లో చూస్తే 7వ స్థానంలో కూడా చంద్రుని యొక్క సంచారం, అలాగే గురుడు కూడా 7వ ఉన్నారు. సో 7వలో గురు సంచారం కొంతవరకు మీకు మంచి ఇక్కడ ఊరటనిస్తూ ఉంది. మళ్ళీ మ్యారేజ్ మ్యాచెస్ కానీ, బిజినెస్ వ్యవహారాలకు కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ చాలా విషయాల్లో 7వ గురుడు మీకు కాంట్రాక్ట్ విషయాల్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశిని చూడటం. సో ఇవి కొన్ని మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయి 7వ గురుడు వల్ల. సో వీటి వల్ల మీకు వీటివన్నిటి విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఏర్పడుతున్నాయి. సేమ్ టైం ఆ 7వ కుజుడు కూడా వెళ్ళి శత్రుక్షేత్రంలో శని ఇంట్లో ఉన్నారు. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు నీకు అనే విధంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీద, మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో మీ లైఫ్ పార్ట్నర్ని అనవసరంగా ఆ విషయంలో విభేదం, డిస్ప్యూట్ లాంటివి వచ్చే ఆస్కారాలు చిన్నపాటివి కనిపిస్తున్నాయి. లేదా మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలకి సంబంధించి మీ కుటుంబ సభ్యులు రీత్యా కావచ్చు, వాడు ఆటేదో వాడు ఆడుకుంటే నువ్వెందుకు అనవసరంగా వాడిని లిడ్ చేస్తావు అంటే పిల్లలకి సంబంధించి మీ లైఫ్ పార్ట్నర్తో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అందులో హాలిడేస్ ఏమో అందరూ ఇంట్లో ఉండొచ్చు. ఇంట్లో ఉంటేగా కొత్తగా పిల్లలకి ఒంటిపూట బళ్ళు పెట్టినప్పుడు ఇంట్లో ఉంటే తల తల మాట అంటారు, మీరు అది చూసి ఓర్చుకోలేరు. ఇంక ఇలాంటివి ఏవో ఉంటాయి చిన్నవి. సేమ్ టైం వ్యాపారంలో ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు కూడా, వ్యాపార రీత్యా మీరు ఆలోచించి పెట్టే పెట్టుబడులు కూడా అనుకూల ఫలితాన్ని ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి కాబట్టి సాధ్యాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక వారాంతానికి చూస్తే గురు, శుక్ర, శనివారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. అష్టమాధిపతి శుక్రుడు ఉచ్చ స్థితిలో మళ్ళీ ఆయన షష్టమ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆరోగ్యపరమైన విషయాల్లోనూ శత్రువులకి సంబంధించో కొన్ని డిఫికల్టీస్ అండ్ హడిల్స్, అవరోధాలు వీటిని దాటుకుని వెళ్ళే విషయంలో గురు, శుక్ర, శనివారాల్లో కొంత మైండ్ డిస్టర్బ్ అయిపోయే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఏవో టెన్స్డ్, ఆ పేపర్లు కనిపించలేదనో, ఈ పేపర్లు కనిపించలేదనో, అది ఏదైనా ఒక వస్తువు కనిపించకపోతే మనం ఎంత ఎతుకుతూ సతమతం అవుతూ ఉంటాం. అలాంటివి వారాంతంలో గురు, శుక్ర, శనివారాల్లో కనిపిస్తున్నాయి. సో డోంట్ ఫీల్ డిస్టర్బ్ అండ్ టెన్స్.
సో తులారాశి వారికి సంబంధించి మనం చూస్తే శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం, ముఖ్యంగా రాశ్యాధిపతి శుక్రుడు ఉచ్చ స్థితిలో గెలిపాడు. వీడికి అంత సరదానో అసలు ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కోవడం అన్నా వెళ్ళటం అన్నా అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో మహాలక్ష్మీదేవికి మల్లెపూల మాలతో శుక్రవారం పూట అలంకరించుకొని చక్కగా లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి. లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ ఆగిపోయే ఆస్కారాలు ఉన్నాయి. అష్టమాధిపతి శుక్రుడు కూడా ఉచ్చస్థితిలో షష్టమంలో ఉండటం వల్ల తప్పకుండా జాయింట్ అకౌంట్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, పార్ట్నర్స్ వెల్త్ ఇవి కూడా స్ట్రక్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి ఈ తులారాశి వాళ్ళు. అలాగే పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం, కుజశనుల యొక్క సంచారం, ఈ రెండు కూడా మీ పిల్లల మీద నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. పిల్లల్ని ఎక్కువగా తిట్టడం కొట్టడం చేయకండి. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సో మనల్ని కలవడానికి కానీ సో వాళ్ళకున్న జాతక ప్రభావాల రీత్యా ఏదన్నా రెమెడీస్ పరిహారాలు చేసుకోవడానికి కానీ కన్సల్టేషన్కి కానీ ఎలాగ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు 5 సంవత్సరాలుగా సార్ ఏంటి అని. సో నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి సో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. రేపు మేలో గురుడు మారుతున్నారు, అన్ని రాశులు ఇవి చెయ్యాలి. సో చాలా ఇటు వీడియోస్ చేసుకుంటే కొన్ని వేలు కొన్ని లక్షల మందికి మనం చక్కగా ఇవ్వగలుగుతాం గైడెన్స్. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇంకోళ్ళకి మనం చెప్పుకుంటూ పోతే కన్సల్టేషన్ అని సో అది 100లో ఒక్కళ్ళకి మేలు జరుగుద్ది. కానీ 100 మందికి వీడియోల ద్వారా మనం దగ్గర అవ్వచ్చు. బట్ ఎనీవే అడిగారు కాబట్టి నేను తప్పకుండా ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తున్నా. సో ఎవరికైతే సో మనం ఉన్న బెంగళూరులో, మరి ఈ మంత్ నుంచి మనం బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరు వచ్చి కలవటం ఎంతమంది కుదురుద్దో లేదో నాకు తెలియదు. సో సాధ్యాలు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది సో ఈ మెయిల్ ఐడికి మీరు కూడా మీ యొక్క సజెషన్ ఇవ్వచ్చు. కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా దానికి పెట్టండి. తప్పకుండా మన వెసులుబాటు బట్టి, మన వీడియోలను బట్టి, మన యొక్క పరిస్థితి ప్రొఫెషన్ బట్టి మనం అందరికీ కూడా చేతనైనంతగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను కూడా. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి మెయిన్గా శుక్రుడు పంచమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న శుక్ర భగవానుడు మాత్రమే వీరికి యోగిస్తున్నారు. సో టోటల్గా అన్ని రాశులతో కంపేర్ చేస్తే వృశ్చిక రాశి వారికి మాత్రమే ఒక్క గ్రహం మాత్రమే యోగిస్తుంది. సో ఒక్క గ్రహం మాత్రమే యోగిస్తుంది అంటే కాలం ఎంత ప్రతికూలంగా ఉందో చూడండి. సో కాబట్టి ఈ సమయంలో మీరు చేయాల్సిన పని మీద ఎక్కువ ఎఫర్ట్ అనేది పెట్టాల్సి వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్న కండిషన్స్ మనం చూస్తే కనుక ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు రవి, రాహు, బుధ, శుక్ర, చంద్రులు మొత్తం 5 గ్రహాల వరకు పంచమ స్థానాన్ని ఆక్యుపై చేసుకుని ఉన్నారు. సంతానపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో తీవ్రమైన ఆలోచనలు వీళ్ళకి సమయంలో కలిగే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు ఓకే అనుకూలంగానే ఉంది. ఈ రాశికి పంచమ స్థానంలో చూస్తే అక్కడున్న రవి కానీ, రాహు కానీ, బుధుడు కానీ 3 గ్రహాలు అండ్ వారం ప్రారంభంలో చంద్రుడు. మీరు చేసే పని పట్టాన ఈ పెద్ద టాలెంట్ అనుకున్న చూస్తే ఏం లేదు ఇక్కడ మనల్ని మెప్పించేంత క్రియేటివిటీ ఏం చూపించలేకపోతున్నాడు అసలు అనే విధంగా పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎందుకు అంటే డిఫరెంట్గా ఎప్పటికప్పుడు అక్కడ సిచ్యువేషన్ మారిపోతుండటం వల్ల సో ఎలాంటి అవుట్పుట్ ఇవ్వాలి అనేది మీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో మీకే సరైన అవగాహన ఉండదు. సో ఈ సమయంలో చాలా వరకు మీరు పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, ప్రొఫెషన్ పరంగా మీరు పెట్టుకునే టార్గెట్స్ విషయంలో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో కూడా అనుకూలత అనే విషయానికి వస్తే శుక్రుడు మాత్రమే ఇక్కడ పంచమ స్థానంలో యోగిస్తున్నారు. వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు సంవాట్ బెటర్. ఇష్టమైన సంబంధానికి సంబంధించి మాట్లాడే విషయంలో అక్కడ దాకా వెళ్తే ఎలా ఉంటుందంటే లగ్నాధిపతి అర్ధాష్టమంలో ఉన్నాడు. మ్యారేజ్ అనే పేరు ఎత్తితే మండిపోయే ఆస్కారాలు ఉంటాయి ఇక్కడ. సో
రాశ్యాధిపతి అయిన కుజుడు కూడా మంగళ బుధవారాల్లో ఇక్కడ చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ షష్టమంలో గురుడు ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో అసలు అక్కడ స్టాగ్రెంట్ అయిపోయింది జాబు, దానికి ఒక గ్రోత్, ఇంకో దానికి అప్లై చేసుకున్నా లేదు, కొంచెం టైం ఇవ్వండి, తీసుకుందాం, ఆగండి అనే విధంగా పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో ఆ రాశ్యాధిపతి కుజుడికి కూడా ఎప్పుడైతే ఇక్కడ కుంభరాశిలో ఉన్నాడో, శత్రుక్షేత్రం శని ఇంట్లో ఉన్నాడు, చతుర్థ స్థానంలో, అపోజిషన్ టు యువర్ మదర్, అపోజిషన్ టు యువర్ కంఫర్ట్స్. సో ఇక్కడ ఏంటంటే కుజుడి యొక్క శత్రుస్థాన సంచారం మీకు సరైన కంఫర్ట్ని ఇవ్వలేదు. ఏసీ ఉన్నా వేసుకోలేని పరిస్థితిలా ఉంటుంది పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, సో మీ వాహనాలు కూడా ఎప్పుడు చూసినా మొరాయిస్తూ ఉంటుంది. ఇవేమొచ్చింది ఇప్పుడు దీనికి అంటే మీ కంఫర్ట్ ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా మీకు యాంటీగా పనిచేస్తూ ఉంటుంది, అంటే ఆపోజిట్గా. సో సేమ్ మదర్ కూడా అంతే, ఎప్పుడు లేనిది మదర్తో కూడా డిస్ప్యూట్స్ లాగా ఏర్పడుతుంటాయి. అండ్ బర్త్ ప్లేస్కి సంబంధించిన విషయాల్లో మెయిన్గా రాశ్యాధిపతి కుజుడు అక్కడ అర్ధాష్టమంలో శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల కొన్ని బర్త్ ప్లేస్కి సంబంధించిన ప్రాపర్టీస్ విషయంలో లిటిగేషన్స్ ఎదుర్కొనే ఆస్కారాలు కానీ, మదర్తో కొంచెం అపోజిషన్ కానీ, మీ కంఫర్ట్స్ విషయాల్లో మానసిక ప్రశాంతత లోపించడం కానీ, ఇలాంటివి చిన్న కనిపిస్తున్నాయి. సో కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ బిగ్, పెద్ద ఇన్వెస్ట్మెంట్లు జోలికి పోవద్దు. అలాగే పెద్దగా నేను క్రియేటివ్ చేసేసి తప్పకుండా అసలు మాస్టర్ పీస్ బయటికి తీసుకొస్తాను అవుట్పుట్ చేసే జాబ్ అండ్ ప్రొఫెషన్లో నేను చూపించే క్రియేటివిటీతో అని అనుకోవద్దు. సో డూ యువర్ బెస్ట్ అంతే. ఎందుకంటే మీరు పనిచేసినా అది నచ్చినా కూడా మెచ్చుకునేవాడు చాలా తక్కువ. ఇక్కడ కొన్ని విషయాల్లో ఏంటంటే హైడ్లో ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న రాహు కానీ, రవి కానీ, బుధుడు కానీ ఏ పెద్ద అనుకూలించే గ్రహాలు కాదు. సో ఇప్పుడు మీరు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో రావాల్సిన డబ్బులు ఏమన్నా కూడా ఈ టైంలో పెద్దగా అనుకూల ఫలితాలు కూడా తక్కువ ఇస్తున్నాయి. సో వారాంతాన్ని గురు శుక్ర శనివారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సేమ్ టైం ఈ రాశికి సంబంధించి సప్తమాధిపతి శుక్రుడు ఇందా మనం చెప్పుకున్నాడు ఉచ్చులో ఉన్నారు పంచమ స్థానంలో. సో కొద్దో గొప్ప వ్యాపారానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, సో ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం అట్లీస్ట్ అనుకూలంగా ఉండటం వల్ల కొంతవరకు ఎవడు మనల్ని అభిమానించకపోయినా పర్లా, మన అభిమానం మన అభిమానం మన మీద మనకుంది చాలు అనే విధంగా మీకు మీరే శభాష్ అనుకుంటూ ముందుకెళ్ళిపోతుంటారు వృశ్చిక రాశి వాళ్ళు. సో వీళ్ళకి కూడా తప్పకుండా మరి పంచమ స్థానంలో రవి, రాహు, బుధ, చంద్రులు. సో మనం చూపించే క్రియేటివిటీ పక్కనోడికి నచ్చకపోవటం, మనకు నచ్చుద్ది కానీ ఎదురోడికి నచ్చకపోవటం. సో పూర్వపుణ్యస్థానమైన పంచమ స్థానంలో మీ ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవటం వల్ల ఇక్కడ అనుకూలించిన గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ కూడా మీరు ఎలా వాళ్ళని డీల్ చేయాలి అనేది తప్పకుండా ఒక మార్గం అనేది దొరుకుతుంది. ఇష్టదైవారాధన చేసుకోండి, నవగ్రహ ప్రదక్షిణ చేసుకోండి, శివాలయ దర్శనం చేసుకోండి, చాలా మంచిది. ఎందుకంటే 5 గ్రహాల వరకు ప్రతి రాశికి ఒకటే రాశిలో ఉంటున్నాయి కాబట్టి వారి స్థానాన్ని బట్టి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. కాబట్టి అందరికీ నవగ్రహ ఆరాధన, శివాలయ దర్శనం కంపల్సరీ చెప్తూ ఉన్నాను. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సో మనల్ని కలవటానికి కానీ, సో వాళ్ళకున్న జాతక ప్రభావాల రీత్యా ఏదన్నా రెమెడీస్ పరిహారాలు చేసుకోవడానికి కానీ, కన్సల్టేషన్కి కానీ ఎలాగ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు 5 సంవత్సరాలుగా సార్ ఏంటి అని. సో నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి సో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. రేపు మేలో గురుడు మారుతున్నారు, అన్ని రాశులు చెయ్యాలి. సో చాలా ఇటు వీడియోస్ చేసుకుంటే కొన్ని వేలు కొన్ని లక్షల మందికి మనం చక్కగా ఇవ్వగలుగుతాం ఒక గైడెన్స్. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇంకోళ్ళకి మనం చెప్పుకుంటూ పోతే కన్సల్టేషన్ అని, సో అది 100లో ఒక్కళ్ళకి మేలు జరుగుద్ది. కానీ 100 మందికి వీడియోల ద్వారా మనం దగ్గర అవ్వచ్చు. బట్ ఎనీవే అడిగారు కాబట్టి నేను తప్పకుండా ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తున్నా. సో ఎవరికైతే సో మనం ఉన్న బెంగళూరులో, మరి ఈ మంత్ నుంచి మనం బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరు వచ్చి కలవటం ఎంతమంది కుదురుద్దో లేదో నాకు తెలియదు. సో సాధ్యాలు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది సో ఈ మెయిల్ ఐడికి మీరు కూడా మీ యొక్క సజెషన్ ఇవ్వచ్చు. కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా దానికి పెట్టండి. తప్పకుండా మన వెసులుబాటు బట్టి, మన వీడియోలను బట్టి, మన యొక్క పరిస్థితి ప్రొఫెషన్ బట్టి మనం అందరికీ కూడా చేతనైనంతగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను కూడా. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం.
ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు తృతీయంలో శని, తృతీయంలో కుజుడు, చతుర్థంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో గురుడు, దశమంలో కేతువు. మొత్తానికి కూడా న్యాచురల్ ట్రాన్సిట్లో దిగ్బలంలో ఒక 6 గ్రహాల వరకు వీరికి చక్కగా మంచి పొజిషన్లోనే ఉన్నాయి. సో దీనిలో మెయిన్గా మనం చూసినప్పుడు వారం ప్రారంభం 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు శుక్ర శనివారాలు 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూస్తే కనుక ధనురాశి వాళ్ళకి మేజర్గా ఏంటంటే ఒక విధమైన మానసికమైన ఎమోషన్తో కూడిన కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ధనురాశి వారికి మనకి అక్కడ కనిపిస్తున్నాయి. చంద్రుని యొక్క చతుర్థ స్థాన సంచారం విత్ రాహుతో కలిసి, సో చంద్రరాహులు కలిస్తే యాక్చువల్గా ఈ పైశాచిక యోగంగా మనం కన్సిడర్ చేస్తుంటాం కాబట్టి అక్కడ రవి కూడా ఉండం మీ మానసిక ప్రశాంతతని చాలా వరకు కూడా యాంప్లిఫికేషన్ ఎనర్జీ అయిన రాహు రవితో కలిసి ఉండటం వల్ల మొత్తం కూడా అవి ఆవిరి చేసేస్తూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ మీరు ఎమోషన్ అయ్యే ఆస్కారాలు, అంటే ప్రతి విషయం ఏదో ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచించడం, ఆ ఆలోచించే విషయం ఏంటంటే ఎక్కువగా అది మీ మనసుకి టచ్ చేయటం. సో మీ మనసుకి టచ్ చేసే సంఘటనలు ఎక్కువ ఇక్కడ జరుగుతున్నాయి. సో ఈ సందర్భంలో రవి రాహువులు ఇక్కడ ఒక విధంగా యాంప్లిఫికేషన్తో ముఖ్యంగా తండ్రికి సంబంధించిన విషయాలు, భాగ్యాధిపతి అయిన రవి చతుర్థంలో ఉంటాం. అలాగే బుధుడు మళ్ళీ రెట్రగ్రేషన్లో చతుర్థ స్థానంలోకి రావటం 5th హౌస్ నుంచి. సో ఇక్కడ జాబ్ అండ్ మ్యారిటల్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలు అంటే ఒకటి కాదు చాలా అక్కడ, అంటే రవి రాహు బుధ శుక్ర చంద్రులు మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు 5 గ్రహాల యొక్క ట్రాన్సిట్ గోచారం అనేది ఇప్పుడు మనకి పంచగ్రహ కూటం అనేది చతుర్థ స్థానంలో జరుగుతుంది. హౌస్ ఆఫ్ ప్రాపర్టీస్, సో హౌస్ ఆఫ్ యువర్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత, ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు. సో అలాగే బర్త్ ప్లేస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో ఎప్పుడైతే 5 ప్లానెట్స్ పంచగ్రహ కూటమి ఇక్కడ అర్ధాష్టమంలో ధనురాశికి జరుగుతుందో చాలా వరకు కూడా వీళ్ళకి ఇంటి పరంగా ఎదురవుతున్న విషయాలు, కుటుంబంలో వస్తున్న రెస్పాన్సిబిలిటీస్, వీటికి సంబంధించి వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి రావటం వల్ల వీళ్ళు ఎక్కువ వీళ్ళ ప్రొఫెషన్ మీద, జాబ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతూ ఉంటారు. సో చాలా వరకు కూడా మీ డొమెస్టికల్ ఇష్యూస్ అనేవి కుటుంబపరమైన విషయాలు, గృహపరమైన విషయాలు అనేవి ఎక్కువ డామినేట్ చేయటం వల్ల మీ జాబ్ మీద, మీ ప్రొఫెషన్ మీద, మీ టాలెంట్ మీద, మీ క్రియేటివిటీ మీద మీరు అంత ఫోకస్ చేయలేకపోతుంటారు. ఎందుకంటే పంచగ్రహ కూటం అనేది ఎప్పుడైతే 4th హౌస్లో జరుగుతూ ఉందో ఇది చాలా వరకు కూడా సో డొమెస్టికల్ అట్మాస్ఫియర్, గృహపరమైన విషయాలు, డొమెస్టికల్ అట్మాస్ఫియర్ మీద ఎక్కువ ఇది ప్రభావితం చూపిస్తూ ఉంది. మంగళ బుధవారాల్లో సో ఇక్కడ మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో గురుడు ఉన్నాడు. అట్లీస్ట్ లగ్నాధిపతి అయిన గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు. సో మిత్రక్షేత్రంలో గురువు గారి యొక్క సంచారం పంచమ స్థానంలో, ఇక్కడ మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మీరు పెట్టుకున్న ఆలోచనలు, మీ ఎక్స్పెక్టేషన్స్, వాటికి సంబంధించిన విషయాల్లో రీచబిలిటీ, టార్గెట్స్, మీ ప్రొఫెషన్లో పెట్టుకున్న టార్గెట్స్, వాటిని రీచ్ అవడంలో, ఆ విషయాలకు సంబంధించిన విషయాల్లో ఈ గ్రోత్ని పంచమాధిపతి అయిన గురుడు ఇక్కడ క్రియేట్ చేస్తున్నాడు. సో అట్లీస్ట్ సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ, లవ్ లైఫ్ పరమైన విషయాల్లోనూ, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో రీచబిలిటీకి సంబంధించి, దాని నుంచి ఇన్వెస్ట్మెంట్స్ నుంచి పొందే ప్రాఫిట్స్ విషయంలోనూ కొంతవరకు గురుడి యొక్క సపోర్ట్ చాలా బాగుంది. కాబట్టి వీటి విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. షష్టమాధిపతి శుక్రుడు మళ్ళీ ఉచ్చ స్థితిలో చతుర్థంలో ఉన్నాడు. అట్లీస్ట్ మనం ఇందా చెప్పుకున్నట్టు రవి రాహువు చంద్రుల యొక్క యుతి ఒక పక్కన మీకు ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతని సుఖస్థానంలో ఉన్న గ్రహాలు తగ్గిస్తుంటే శుక్రుడు బుధుడు చతుర్థ స్థానంలో యోగిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా శుక్రుడి యొక్క ఉచ్చస్థితి సంచారం ఏదైతే ఉందో ఒక లాభాధిపతిగా, సో శుక్రుడి యొక్క అర్థాష్టమంలో శుక్రుడి యొక్క గోచారం కొంతవరకు
మళ్ళీ వెహికల్ కంఫర్ట్స్ని, డొమెస్టికల్ కంఫర్ట్స్ని, అంటే మిక్స్డ్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంది. రవి అక్కడ దెబ్బతీస్తుంటే శుక్రుడు ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాడు. సో ఈ విధంగా కొన్ని డొమెస్టికల్ కంఫర్ట్స్, వెహికల్ కంఫర్ట్స్, సమ్ ఇన్నర్ పీస్, ఇలా మళ్ళీ ఇలాంటివి శుక్రుడు ఇస్తున్నాడు. సో వారం ప్రారంభంగా అంటే వారాంతానికి కొంత బెటర్గా, కొంత మళ్ళీ ఏదైతే ఎమోషన్, 4th house ఎమోషన్లో మీకు వచ్చే మనసుకు టచ్ అనేకమైన సంఘటనల్ని వారాంతానికి కొంచెం మళ్ళీ సర్దుకునేటట్టు చేసుకోగలుగుతారు. సో ఇక్కడ ధనురాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ రాహు, ఈ రెండూ కూడా అర్ధాష్టమంలో ఉన్న రాహు కావచ్చు, రవి కావచ్చు, డిస్టర్బింగ్ ఆఫ్ యువర్ ఇన్నర్ పీస్, డిస్టర్బింగ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కొంత డిస్టర్బ్ చేయడం అనేది రవి రాహుల యొక్క ఇక్కడ మోటివ్. సో కాబట్టి ఇక్కడ అర్ధాష్టమంలో రవికి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. తప్పకుండా అర్ధాష్టమంలో ఉన్న రాహుకి తప్పకుండా ఇక్కడ మీరు దుర్గామాత ఆరాధన చేసుకోవటం, అర్ధకాయ మహావీరం, శనివారం పూట దుర్గామాత గుడిని దర్శించుకోవటం చాలా మంచిది. అలాగే ఆదివారం పూట శివాలయం దర్శించుకోవటం మంచిది. సో రవికి రాహుకి ఇద్దరికి కూడా నవగ్రహ శాంతి మంత్రాలు చేసుకోవటం ఇంకా మంచిది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సో మనల్ని కలవటానికి కానీ, సో వాళ్ళకున్న జాతక ప్రభావాల రీత్యా ఏదన్నా రెమెడీస్, పరిహారాలు చేసుకోవడానికి కానీ, కన్సల్టేషన్కి కానీ ఎలాగ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు 5 సంవత్సరాలుగా సార్ ఏంటి అని. సో నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి సో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. రేపు మేలో గురుడు మారుతున్నారు, అన్ని రాశులు ఇవి చెయ్యాలి. సో చాలా ఇటు వీడియోస్ చేసుకుంటే కొన్ని వేలు, కొన్ని లక్షల మందికి మనం చక్కగా ఇవ్వగలుగుతాం ఒక గైడెన్స్. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇంకోళ్ళకి మనం చెప్పుకుంటూ పోతే కన్సల్టేషన్ అని, సో అది 100లో ఒక్కళ్ళకి మేలు జరుగుద్ది. కానీ 100 మందికి వీడియోల ద్వారా మనం దగ్గర అవ్వచ్చు. బట్ ఎనీవే అడిగారు కాబట్టి నేను తప్పకుండా ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తున్నా. సో ఎవరికైతే సో మనం ఉన్న బెంగళూరులో, మరి ఈ మంత్ నుంచి మనం బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరు వచ్చి కలవటం ఎంతమంది కుదురుద్దో లేదో నాకు తెలియదు. సో సాధ్యాలు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది సో ఈ మెయిల్ ఐడికి మీరు కూడా మీ యొక్క సజెషన్ ఇవ్వచ్చు. కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా దానికి పెట్టండి. తప్పకుండా మన వెసులుబాటు బట్టి, మన వీడియోలను బట్టి, మన యొక్క పరిస్థితి, ప్రొఫెషన్ బట్టి మనం అందరికీ కూడా చేతనైనంతగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను కూడా. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రాహువు, తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది సోమ 2 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి సంబంధించి వారం చాలా వరకు సో మచ్ ఆఫ్ షార్ట్ జర్నీస్, సో మచ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఫోన్లు ఎక్కువ మాట్లాడాల్సి రావటం, వాళ్ళకి వీళ్ళకి అడ్రస్లు చెప్పాల్సి వస్తే ఎలా ఉంటుంది. సో కంటిన్యూస్గా ఫోన్లు వచ్చే ఆస్కారాలు, కంటిన్యూస్గా కమ్యూనికేషన్ చేసే ఆస్కారాలు, కంటిన్యూస్గా సమ్ షార్ట్ జర్నీస్, పొద్దునెళ్ళి రాత్రి వచ్చేవి కానీ లేదా దగ్గర సరౌండింగ్స్లో తిరుగుతూ ఉండేవి కానీ. సో ముఖ్యంగా అదే విషయంగా ఈ మకర రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక కమ్యూనికేషన్ విషయంలో చేసే షార్ట్ జర్నీస్ విషయాల్లో ముఖ్యంగా సో నెట్, జీపీఎస్ సరిగ్గా పనిచేయకపోవటం కానీ, సో సరైన కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల వెళ్ళాల్సిన ప్లేస్కి కన్ఫ్యూజ్ అవ్వటం కానీ, సో సమ్ మిస్కమ్యూనికేషన్స్ అనేవి కానీ ఇక్కడ ఎక్కువగా ఈ వారం మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదో ఒక విషయం గురించి, ప్రతి విషయం కూడా వీళ్ళ సెల్ఫ్ ఎఫర్ట్, ప్రతి పని నేనే చేసుకోవాల్సి వస్తుంది అనే విధంగా పరిస్థితులు వీళ్ళకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానంలో రవి, రాహు, బుధ, శుక్ర, చంద్రుడు, పంచగ్రహ కూటమి మన ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు ఈ రాశికి, మకర రాశికి తృతీయ స్థాన సంచారంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనిలో భాగంగా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ మకర రాశి వారికి సంబంధించి
సో ఇక్కడ ప్రొఫెషన్ పరంగా కూడా ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనం ఎవరితో గొడవ పెట్టుకోకుండా మన తీరుగా మనం అందరినీ కలుపుకుని వెళ్ళిపోదాం అనే విధంగా ఒకసారి అనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ వీటితో ఆర్గ్యుమెంట్ తప్పట్లేదురా బాబు నాకు అన్నట్టు అనిపిస్తుంది. సో ఎందుకంటే తృతీయ స్థాన సంచారంలో ఇన్ని గ్రహాల యొక్క ప్యాకప్, పంచగ్రహ కూటమి, ముఖ్యంగా 5 గ్రహాల యొక్క సంచారం తృతీయ స్థాన సంచారంలో ఉండటం వల్ల డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి స్థాన చలనాలు, ముఖ్యంగా స్థాన చలనాలు, ప్లేస్ చేంజెస్, ఆఫీస్లో అయితే ఇక్కడ కూర్చోవడం అక్కడే కూర్చోబెట్టడం, లేకపోతే ఇక్కడి నుంచి వేరే సిటీకి పంపించడం, అక్కడి నుంచి ఇక్కడికి పంపించడం, స్థాన చలనాలు, షార్ట్ జర్నీస్, సో మచ్ ఆఫ్ కమ్యూనికేషన్, యువర్ ఓన్ సెల్ఫ్ ఎఫర్ట్స్, ప్రతి దానికి మీరే ఆ పని మీరే చేసుకోవటం, ఇలాంటివి మకర రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి. తృతీయ స్థాన సంచారంలో ఇన్ని గ్రహాలు ఉంటే ఎట్టుంటుంది? మెయిన్గా మనం చూస్తే కనుక రవి, రాహు, బుధ, శుక్ర, చంద్రులు లాంటి ఇన్ని గ్రహాలు తృతీయ స్థాన సంచారంలోనే ఉంటాం. ఎవడైనా మనిషి అనేవాడు ఏంటంటే ఎవడన్నా పక్కోడు పని చేస్తే మనకి హాయిగా ఉంటుందిరా బాబు అనుకునేటట్టు ఉంటాడు. కానీ ప్రతి పని మనమే చేసుకోవాలి అని ఎవడన్నా అనుకుంటాడా? సో అనుకోడు. కానీ ఏం చేస్తారు? సో అలాగా పరిస్థితుల ప్రభావం తెలియదు. కానీ మొత్తానికి వీళ్ళకి ఏంటంటే ప్రతి విషయంలోనూ వీళ్ళ సెల్ఫ్ ఎఫోర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఒక విషయం ఏంటంటే మంగళ బుధవారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ గురుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది. మేజర్గా ఈ రాశికి, మకర రాశికి తృతీయ వ్యయాధిపతి గురుడు. ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లోనూ, వాహనాలకు సంబంధించి కొనుగోలు అమ్మకాల విషయంలోనూ, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, ఇంటికి సంబంధించి రినోవేషన్కి సంబంధించిన విషయాల్లోనూ ఎప్పుడైతే గురుడు చతుర్థ స్థానంలో ఉన్నారో ఆ చతుర్థాధిపతి కుజుడు ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉన్నాడు. సో వాహనాల రీత్యా, వాహనాలు కొనటానికి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్ కొనటానికి కావచ్చు, వాహనాల రీత్యా కానీ ప్రాపర్టీస్ రీత్యా కానీ, సో మీరు ఎక్స్పెండ్ చేసే డబ్బులకి సంబంధించి ఏంటో వాడు మనం అనుకున్న క్వాలిటీ ఒకటి, వాడు ఇచ్చిన క్వాలిటీ ఒకటి అన్నట్టుండే పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ స్థిరాస్తులకి సంబంధించి వాహనాలు కొనడం కావచ్చు, ప్రాపర్టీస్ కొనడం కావచ్చు, స్థలాలు కొనడం కావచ్చు, వ్యవసాయ భూములు కొనడం కావచ్చు, వీటికి సంబంధించి మీరు పెట్టే మనీ ఏదైతే ఉందో అది మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఆస్కారాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ విషయంలో కొంచెం కేర్గా ఉండండి. కుజుడు శత్రుస్థాన సంచారంలో అక్కడ మకర రాశికి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల అన్నెసెసరీగా ఇక్కడ ఏంటంటే ర్యాష్ స్పెండింగ్ని క్రియేట్ చేస్తున్నాయి. సేమ్ టైం ఇక్కడ ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కూడా కుజశంలో ద్వితీయ స్థానంలో సంచారంలో జరుగుతుంది. కాబట్టి ఆయిల్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్, స్పైస్, ఆయిల్, వీటికి సంబంధించి మిక్స్ ఫుడ్ తీసుకుంటాం వల్ల వచ్చే సమస్యలు వీళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, గత 4 రోజుల నుంచి ఇలాంటి ఫుడ్ మీరు తీసుకుంటూ ఉండటం వల్ల ఎరవయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వారాంతానికి గురు, శుక్ర, శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండగా పంచమాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి తృతీయ స్థానంలో వచ్చే స్థితిలో ఉన్నాడు. సో ఈ రాశి వారికి సంబంధించి అట్లీస్ట్ వారం ప్రారంభం ఎలా ఉన్నా వారాంతానికి మళ్ళీ కొద్దో గొప్ప కొంతవరకు ఇతరుల మధ్య మీడియేటింగ్లో కానీ, ఇతరుల విషయాల్లో కానీ, మీ కొలీగ్స్తో కానీ, సర్వెంట్స్తో కానీ, ఇంట్లో పనిచేసే వాళ్ళతో కానీ వచ్చిన చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే వారాంతానికి అవి కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. సో మకర రాశి వారికి టోటల్గా ఏంటంటే ముఖ్యంగా అంత పెద్ద గ్రహబలం అదుర్సులాగా ఏం లేదు, పెద్ద శుభగ్రహాల యొక్క కలయిక ఏం లేదు. కాబట్టి మ్యాచెస్ చూసే విషయంలోనూ, బిజినెస్ పరంగా నూతనంగా ఏదైనా డిసిషన్స్ తీసుకునే విషయంలో కానీ అనుకూల ఫలితాలు ప్రత్యేకించి లేవు. ప్రతిదీ కూడా ప్రతి పని నా చేత్తోనే నేనే చేసుకోవాల్సి వస్తుంది అనే విధంగా కొంత ఇరిటేషన్ అనేది మాత్రం కలుగుద్ది ఇక్కడ.
అంటే మీ సెల్ఫ్ ఎఫర్ట్స్, ఓన్ టాలెంట్తో మీ సెల్ఫ్ ఎఫర్ట్స్, అది ఒక గర్వంగా ఉంటుంది. ఎస్, నేనే కష్టపడ్డా, నేనే సంపాదించా, క్రెడిట్ మొత్తం నాదే అనే ఒక ఇదైతే ఉంటుంది. సో కాబట్టి మకర రాశి వాళ్ళకి సంబంధించి కుజశనుల యొక్క యుతి మాత్రం ద్వితీయ స్థాన సంచారంలో కుటుంబ పరంగా కలహాలని, ఆర్థిక పరంగా ర్యాష్ స్పెండింగ్ని కలుగజేస్తుంది. కాబట్టి శత్రుక్షేత్రంలో ఉన్న కుజుడికి వాక్స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ధరణీ గర్భ సంభూతం కుజనవగ్రహ శాంతి మంత్రం చేసుకోండి, బాగుంటుంది. అలాగే మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. ఏలినాటి శని ఎండింగ్లో ఉన్నారు కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోండి, ఇంకా మంచిది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సో మనల్ని కలవటానికి కానీ, సో వాళ్ళకున్న జాతక ప్రభావాల రీత్యా ఏదన్నా రెమెడీస్ పరిహారాలు చేసుకోవడానికి కానీ, కన్సల్టేషన్కి కానీ ఎలాగ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు 5 సంవత్సరాలుగా సార్ ఏంటి అని. సో నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి సో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. రేపు మేలో గురుడు మారుతున్నారు, అన్ని రాశులు చెయ్యాలి. సో చాలా ఇటు వీడియోస్ చేసుకుంటే కొన్ని వేలు కొన్ని లక్షల మందికి మనం చక్కగా ఇవ్వగలుగుతాం ఒక గైడెన్స్. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇంకోళ్ళకి మనం చెప్పుకుంటూ పోతే కన్సల్టేషన్ అని, సో అది 100లో ఒక్కళ్ళకి మేలు జరుగుద్ది. కానీ 100 మందికి ఈ వీడియోల ద్వారా మనం దగ్గర అవ్వచ్చు. బట్ ఎనీవే అడిగారు కాబట్టి నేను తప్పకుండా ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తున్నా. సో ఎవరికైతే సో మనం ఉన్న బెంగళూరులో, మరి ఈ మంత్ నుంచి మనం బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరు వచ్చి కలవటం ఎంతమంది కుదురుద్దో లేదో నాకు తెలియదు. సో సాధ్యాలు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది సో ఈ మెయిల్ ఐడికి మీరు కూడా మీ యొక్క సజెషన్ ఇవ్వచ్చు. కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా దానికి పెట్టండి. తప్పకుండా మన వెసులుబాటు బట్టి, మన వీడియోలను బట్టి, మన యొక్క పరిస్థితి ప్రొఫెషన్ బట్టి మనం అందరికీ కూడా చేతనైనంతగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను కూడా. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే కుంభరాశి వారికి బుధ శుక్రుల ఇద్దరు కూడా ద్వితీయ స్థాన సంచారంలో నడవటం, ఆర్థిక పరమైన విషయాల్లో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కొంతవరకు అధిగమించడానికి సంబంధించి బుధ శుక్రులు మీకు చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు. ఇంట్రడక్షన్లో నేను చెప్పుకున్నట్టు రవి, రాహు, బుధ, శుక్ర, చంద్రులు 5 గ్రహాలు, పంచగ్రహ కూటమి 5 గ్రహాల వరకు కూడా ఆర్థిక పరమైన స్థానమైన ధనస్థానానికి సంబంధించిన విషయంలోనే ఈ యొక్క 5 గ్రహాల యొక్క గోచారం అనేది కుంభరాశి వారికి జరుగుతుంది. సో ఇది మీ కుటుంబపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో కొన్ని ఖర్చులను సూచిస్తుంది. అలాగే కుటుంబ పరంగా మనకి ఇన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఇన్ని ఖర్చులు ఉన్నాయి. సో మళ్ళీ అయిన ఖర్చులకి సంబంధించి మళ్ళీ మనం ధనాన్ని ఎలా సంపాదించాలి ఏంటి, మళ్ళీ మనం మనీని ఎలా అక్యుములేట్ చేసుకోవాలి అనే విషయంగా మీరు చాలా ఆలోచనలు అనేవి ఇక్కడ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మనీని మీరు సో ఈ సమయంలో డబ్బులు మనం వ్యాపార రీత్యా పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి అనే విధంగా పరిస్థితులు క్రియేట్ అవుతుంటాయి. వ్యాపార రీత్యా కొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి కుంభరాశికి అత్యంత శుభగ్రహం ముఖ్యంగా శుక్రుడి యొక్క సంచారం అక్కడ అద్భుతంగా ధనస్థాన సంచారంలో ఉండటం వల్ల లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి, ఆర్థిక పరంగా మీకు రావాల్సిన డబ్బుకి సంబంధించి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఏమైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి. సో ఇక్కడ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. చదువు పిల్లలకి చదివించే చదువులు కావచ్చు ఏదైనా సరే ఈ యోగకారకుడైన శుక్రుడి యొక్క సంచారం ఆ ధనస్థానాల్లో ఉండటం వల్ల పిల్లలకి ఎంత ఖర్చైనా పర్లా, అది ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా సరే మీరు పెట్టే ఎడ్యుకేషన్కి పెట్టే డబ్బులకి మీరు చక్కగా వాల్యూ ఇస్తారు. సో అదేవిధంగా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక బుధుడి యొక్క వక్రస్థాన సంచారం కొంచెం కనిపిస్తుంది. సో ఎక్కువ స్పీకింగు, ఎక్కువ టాకింగు, ఎక్కువ మాట్లాడటం అనేది మనకి ఇక్కడ ఆది సోమవారాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని మాటలతోనే మీరు మీ యొక్క పనులను చక్కబెట్టుకోవటం అనే చతురత, మాటల చతురత అనేది మీరు చూపించే ఆస్కారాలు, మాటలతోనే మీకు ఏదైనా లీవ్ కావాలంటే మాటలతోనే మీరు చక్కగా మీకు కావాల్సిన పనులు మీరు చక్కబెట్టుకునే ఆస్కారాలు. సో ఇక్కడ ద్వితీయంలో బుధుడి యొక్క రిట్రగ్రేషన్ కొంచెం కనిపిస్తుంది కాబట్టి ఫ్యామిలీలో మిస్కమ్యూనికేషన్స్ అనేవి రాకుండా చూసుకోవాల్సిన అవసరం వీరికి కనిపిస్తుంది.
ముఖ్యంగా ఆది సోమవారాల్లో మిక్స్డ్ రిజల్ట్గా అటు ధనం కుటుంబ పరిస్థితుల రీత్యా కొంచెం ఖర్చులు అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. మళ్ళీ ఆ కైన ఖర్చుని మళ్ళీ అక్యుములేట్ చేసుకునే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. సో మంగళ బుధవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయ స్థానంలో ఆల్రెడీ గురువు గారు కూడా ఉన్నారు. ఈ రాశికి సంబంధించి ఆయన ద్వితీయ లాభాధిపతి తృతీయ స్థాన సంచారంలో ఉన్నారు. సో ఈ రాశికి సంబంధించి సో ఫైనల్గా సరే మళ్ళీ మనం కొంచెం సెటిల్ అవ్వాలి, కొంత ఏదన్నా తిరగాలన్నా చూడాలన్నా ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా ఇప్పుడే అనుకునే విధంగా సో ఈ సమయంలో కొన్ని లేజర్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకునే ఆస్కారాలు కుంభరాశి వాళ్ళకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా గురువు గారి యొక్క తృతీయ స్థాన సంచారం చాలా వరకు కూడా త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్ జాబ్లో మీ బాస్ గారు చేయాల్సిన పని కూడా మీకే అప్పచెప్పడం, సో మనోడు ఫుల్గా ఫ్రీ అయిపోవటం, సో ఇలాంటివన్నీ మీకు కొంచెం మండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి వీటి విషయాల్లో. గురు శుక్ర శనివారాల్లో వారాంతానికి చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనందా చెప్పుకున్నట్టు ఈ రాశికి యోగకారకుడు పరమ యోగకారకుడు శుక్రుడు చతుర్థ నవమాధిపతిగా చక్కగా ఆయన ధనస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నారు. వాక్స్థానంలో మధురమైన వాక్కులు, కొంచెం స్వీట్ వాయిస్, మంచి మాటలతో, కొంచెం ప్లెజరబుల్ వర్డ్స్తో రవి ఆల్రెడీ రాశిలో ఉన్నారు. అంతలోనే కోపంతో ఈగోయిస్టిక్గా ఏదైనా మనం కొంచెం మాట్లాడి ఎదుటి వాళ్ళని అమ్మో వీడు ఫీల్ అయ్యాడా ఏంటి అనుకునే లోపే మళ్ళీ ఆ మాటను సవరించుకుని చక్కగా ఫ్యామిలీలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే జాబ్ చేసే చోట కానీ సో అలా కొంచెం బ్యాలెన్స్డ్గా మీరు మీ వాయిస్ని మీ మాటని యూజ్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సేమ్ ఖర్చు అవుతుంది మనీ, అలాగే ఫ్లో ఆఫ్ మనీ కూడా మళ్ళీ మీరు సంపాదించుకోగలుగుతారు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో ముఖ్యంగా ఇక్కడ మీ యొక్క సిబ్లింగ్స్, మీకు తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఆ సంబంధం నచ్చకపోవడం అనేది మేజర్గా కనిపిస్తున్న విషయం. మీ రిలేటివ్స్ వల్ల కానీ మీ సిబ్లింగ్స్ వల్ల కానీ మీ మ్యారిటల్ లైఫ్లో ఆర్ బిజినెస్ లైఫ్లో కానీ మీ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ మీ సిబ్లింగ్స్ అండ్ మీ రిలేటివ్స్ వీళ్ళు ప్రతిబంధకంగా మారుతారు. సో ఎప్పుడైతే కుజుడు శత్రుక్షేత్రంలో రాశ్యాధిపతి మీ లగ్నాధిపతి మీ రాశ్యాధిపతి శనితో కలిసి ఉన్నారో సో ఇక్కడ కొంతవరకు ఇరిటేషన్ అనేది, ఫ్రస్ట్రేషన్ అనేది, షార్ట్ టెంపర్ అనేది మీ కొలీగ్స్ వల్ల కావచ్చు, మీ సర్వెంట్స్ ముఖ్యంగా వాళ్ళు సెలవు పెట్టడం వల్ల కావచ్చు, మీ తోబుట్టుల వల్ల కావచ్చు, రిలేటివ్స్ వల్ల కావచ్చు, మీ కోపం అనేది ఈ సమయంలో వాళ్ళు వచ్చి మీ నెత్తి మీద ఏదో ప్రెషర్ తేవటం వల్ల వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కుటుంబపరంగా అనేకమైన వ్యవహారాలు ఇక్కడ వీళ్ళకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గానే కుటుంబపరంగా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. సో కుటుంబపరమైన విషయాల్లో ఎక్కువ మీరు తలములకనయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఈ వారం కనిపిస్తున్నాయి. దానిలో ఖర్చులు ఉన్నాయి, అయిన ఖర్చుని మళ్ళీ మీరు ఫిల్ చేసుకునే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి అనేది చెప్పడం. సో ఈ రాశికి అన్ని రాశులకి చెప్పుకున్నట్టే పంచగ్రహ కూటమి ఒకటే రాశిలో జరుగుతుంది కాబట్టి ద్వితీయ స్థానంలో ఉన్న ఎన్ని గ్రహాలు అన్నీ కూడా అష్టమ స్థానమే చూస్తుంటాయి. సో అది ఒకసారి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, కొన్నిసార్లు అన్సర్టనిటీ, కొన్ని సడన్గా కొన్ని ఖర్చులు అయ్యే ఆస్కారాలు కావచ్చు, ఏదైనా సరే సమ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్సర్టనిటీ ఆర్ సమ్ ఎక్స్పెన్సెస్ దారితీస్తూ ఉన్నాయి. సో కాబట్టి నవగ్రహ ఆరాధన 27 సార్లు నవగ్రహ ప్రదక్షిణ, అలాగే శివాలయ దర్శనం అనేది డైలీ చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా సో మనల్ని కలవటానికి కానీ సో వాళ్ళకున్న జాతక ప్రభావాల రీత్యా ఏదన్నా రెమెడీస్ పరిహారాలు చేసుకోవడానికి కానీ కన్సల్టేషన్కి కానీ ఎలాగ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు 5 సంవత్సరాలుగా సార్ ఏంటి అని. సో నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి సో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. రేపు మేలో గురుడు మారుతున్నారు, అన్ని రాశులు చెయ్యాలి. సో చాలా ఇటు వీడియోస్ చేసుకుంటే కొన్ని వేలు కొన్ని లక్షల మందికి మనం చక్కగా ఇవ్వగలుగుతాం ఒక గైడెన్స్. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇంకోళ్ళకి మనం చెప్పుకుంటూ పోతే కన్సల్టేషన్ అని సో అది 100లో ఒక్కళ్ళకి మేలు జరుగుద్ది, కానీ 100 మందికి వీడియోల ద్వారా మనం దగ్గర అవ్వచ్చు. బట్ ఎనీవే అడిగారు కాబట్టి నేను తప్పకుండా ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తున్నా. సో ఎవరికైతే సో
సో మనం ఉన్న బెంగళూరులో, మరి ఈ మంత్ నుంచి మనం బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరు వచ్చి కలవటం ఎంతమందికి కుదురుద్దో లేదో నాకు తెలియదు. సో సాధ్యాలు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది, సో ఈ మెయిల్ ఐడికి మీరు కూడా మీ యొక్క సజెషన్ ఇవ్వచ్చు. కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా దానికి పెట్టండి. తప్పకుండా మన వెసులుబాటు బట్టి, మన వీడియోలను బట్టి, మన యొక్క పరిస్థితి ప్రొఫెషన్ బట్టి మనం అందరికీ కూడా చేతనైనంతగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను కూడా. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి కనిపిస్తుంది. 1, 2, 3 స్థానాల మీద, అంటే రాశి మీద నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. వీళ్ళకి ఆది, సోమ, గురు, శుక్ర, శని, చంద్రబలం కూడా అనుకూలంగా ఉన్నట్టే. మీన రాశి వారికి ఈ వారం మేజర్గా మనం చూసినట్టయితే కనుక, సో ఎవడి పని ఆడు చేసుకుంటే సరిపోద్ది, ఎవడి పని ఆడు చేసుకోకుండా నా నెత్తి మీదకి వస్తే నేనేం చేయాలి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో ఎందుకంటే మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం, రవి, రాహు, బుధ, శుక్ర, చంద్రులు మొత్తంగా పంచగ్రహ కూటమి, 5 గ్రహాల యొక్క యుతి ఇక్కడ వీళ్ళకి రాశిలోనే ఏర్పడుతుంది. సో కాబట్టి ప్రతిదీ కూడా ఇక్కడ చాలా వరకు అన్నీ కూడా ఫోర్స్ఫుల్గా మీ నెత్తి మీదకి వచ్చేస్తుంటాయి. అమ్మా వీడెవడరా, వీడి పని వీడి చేసుకోకుండా నా నెత్తి మీదకి వస్తాడు అనే విధంగా, అది మీ పని అయితే మీరు చేసుకోవచ్చు, పర్వాలా. కానీ ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా మిమ్మల్ని కార్నర్ చేయడం, మీ నెత్తి మీదకి ప్రతిది కూడా ఒక స్ట్రెస్ కింద మీకు ఏర్పడుతూ ఉంటుంది, ఒక బాధ్యత కింద. సో దానిలో మెయిన్గా ఎవరన్నా రుణాలు తీసుకున్నట్టయితే అప్పులోడు ఆగడు, ఆడు వచ్చేస్తాడు మీదకి. సేమ్ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా, హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ రాశికి సంబంధించి చూస్తే కనుక, ఎవరో బిజినెస్ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు, ప్రొఫెషనల్గా సమ్ ఆఫర్స్ వస్తుంటాయి, ఆడిస్తాడో లేదో తెలియదు, ఏమైందో ఏంటో చెప్పడం. సో వాడి వల్ల ఒక డిస్టర్బెన్స్. సో ఇక్కడ ఈ రాశికి సంబంధించి చూస్తే మెయిన్గా ఒకటని కాదు, లైఫ్ పార్ట్నరు, మదరు, హెల్త్ ఇంపాక్ట్, మీ బాస్ ప్రెషరు. సో ఇక్కడ అంటే రెడీగా ఉండండి మీన రాశి వాళ్ళు, ఈ వారం ప్రెషర్. సో కాబట్టి ఇంతమంది మీ నెత్తి మీదకి వచ్చే ఆస్కారం ఉన్నాయి కాబట్టి ఎవరిని మీ నెత్తి మీద ఎక్కనేకుండా చూసుకోండి. తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి అన్నట్టు ఉంటుంది పొజిషన్ ఇక్కడ. ఎలా అంటే మంగళ బుధవారాల్లో మనం చూస్తే చంద్రుడి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఉంది. సో కోర్స్ గురుడు రాశ్యాధిపతి, ఆర్థిక పరిస్థితి సంవత్సరం ఇంట్లో ఉన్నాడు. ఫైనాన్షియల్గా, ఆర్థిక పరంగా సో ఎలాగ మనం డీల్ చేస్తే బాగుంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా చేయాలి, అకౌంటబిలిటీని ఎలా పెంచుకోవాలి, ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా పెంచుకోవాలి, వీటిలో మంచి ఆలోచన చేసుకుంటారు. నథింగ్ టు వరీ, దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎప్పుడైతే ఆ రాశికి అధిపతి అయిన కుజుడు శనితో శత్రుక్షేత్రంలో కలిసి ఉన్నాడు, అది మాత్రం మర్చిపోతుంది. ఈ రాశికి ఎప్పుడైతే కుజుడు శత్రుక్షేత్రంలో ఏలినాటి శని నడుస్తున్న శనితో కలిసి ఉన్నాడో, కుటుంబ పరంగా గత 30 సంవత్సరాల్లో ఏర్పడని కొన్ని సమస్యలనేవి మీకు ఇక్కడ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో దీన్ని మీరు చాకచక్యంగా, మన టిఆర్ క్రియేషన్స్ ఆయన ఆ రోజే చెప్పాడు అని మీరు కొంచెం స్థిమితపడి ఆ ఫ్యామిలీ పరంగా వచ్చిన ఖర్చుని కానీ, లాస్ని కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ఆ యొక్క సమస్యని కానీ ఎలా డీల్ చేస్తే బాగుంటుందనే చూసుకోండి. ఎందుకంటే కుజుడి యొక్క శత్రుస్థాన సంచారం ఇప్పుడు ఇక్కడ కుంభరాశిలో శనితో కలిసి ఏలినాటి శని నడిచేటప్పుడు, సో ఇక్కడ ఫ్యామిలీ కండిషన్స్ని మనం కంట్రోల్ చేయలేని విధంగా ఉంటుంది. ఈ ఇంపాక్ట్ ఫైనాన్స్, ఆర్థిక పరంగా మనీ మీద చూపిస్తుంది, ఫ్యామిలీ మీద చూపిస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో మీరు కనుక సరైన డెసిషన్ తీసుకోకపోతే ఫ్యామిలీ మొత్తం కూడా డిస్టర్బ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ దిస్. సో ఇంక వారాంతానికి గురు, శుక్ర, శనివారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇంకా తృతీయ అష్టమాధిపతి శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఈ రాశికి. సో ఏదైనా సరే షష్టాధిపతి, అష్టమాధిపతి ఇద్దరు కూడా, అటు రవి ఇటు శుక్రుడు ఇద్దరు వచ్చి మీ నెత్తి మీద కూర్చుని ఉన్నారు.
సో అనవసరంగా చైన్ స్మోకర్స్ ఎవరైనా ఉంటే మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో చాలా ఎఫెక్ట్స్ మీకు ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి, అది మర్చిపోవద్దు. చెడు వ్యసనాలకు అలవాటు పడద్దు, చెడు జోలికి పోవద్దు. మీ రాశిలో అష్టమాధిపతి షష్టాధిపతి ఉండగా రాహు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాడు వాటిల్ని. సో కాబట్టి కొంత మానసిక స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మెడిటేషన్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నించండి. మీనరాశి వాళ్ళు శివారాధన చేసుకోండి. నవగ్రహ ప్రదక్షిణ 27 సార్లు చేసుకుని శివాలయాన్ని దర్శించుకోండి. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ, బిజినెస్ విషయాల్లో కానీ, కాంట్రాక్ట్ పరమైన విషయాల్లో కానీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. సప్తమంలో కేతు ఉన్నాడు, సప్తమాన్నే 5 గ్రహాలు చూస్తున్నాయి. ఏం చేయాలో ఏం తెలియదు మీకు ప్రజెంట్. సో కాబట్టి లోన్లీనెస్ ఫీల్ అవ్వండి, ఎక్కువగా చక్కగా ఒంటరిగా ఉండడానికి ట్రై చేయండి. ఎవరిని మీ నెత్తి మీద ఎక్కనివ్వకుండా, మీకు ప్రెషర్ తీసుకురానివ్వకుండా, అనవసరంగా మీ ఆరోగ్యాన్ని మీరు ఖరాబ్ చేసుకోవద్దు, నా మెయిన్ సజెషన్. సో మీనరాశి వాళ్ళు తప్పకుండా ఇవి నవగ్రహ ప్రదక్షిణ శివాలయ దర్శనం చేసుకోవటం చాలా మంచి ఇంపాక్ట్ని ఇస్తుంది వీళ్ళకి. సో మొత్తంగా ద్వాదశ రాశి వాళ్ళకి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.